మా అమ్మగారు మూడవ తరగతి చదివి మానేశారు. ఎప్పుడో 1921లో పుట్టారు ఆవిడ. 2012 వరకు బతికారు, 91 సంవత్సరాలు. అప్పట్లో వివాహాలు అవి అలాగే ఉండేవి. 9 ఏళ్లప్పుడు ఆవిడకి వివాహం అయింది. 16 ఏళ్లప్పుడు కాపురానికి పంపించారు. ఆ 9 ఏళ్ల వరకు ఏం చదివితే అదే చదవడం, ఇంకేం ఉండదు. కానీ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది ఆవిడ. మేము 8th క్లాస్ చదువుతుంటే మాకు లెక్కలు చెప్పేది ఆవిడ. 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ. అప్పుడు విద్యా విధానం గొప్పతనమే కాదు, విద్యార్థుల యొక్క పట్టుదల కూడా అలా ఉండేది. ఇప్పుడు నేను విద్యార్థులను ఏమీ అన్నాం. అంతకంటే పట్టుదల కలిగిన వాళ్ళు, అంతకంటే సాహసం చేయగలిగిన వాళ్ళు, అంతకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు ఇవాళ, సందేహమే లేదు. కానీ మన విధానంలోనే లోపాలు ఉన్నాయి. ఆ విధానం పట్టుదల కలిగిన వాడికి, సాహసం కలిగిన వాడికి కూడా ఉపయోగపడకుండా అవుతుంది. ఆ విషయాలు మనం పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక ఉదాహరణలతో చెప్పుకుని మన జీవితాలను తీర్చిదిద్దుకుని విద్యార్థి జీవితంలోనూ అటు ఉద్యోగ జీవితంలోనూ కూడా మనం మేనేజింగ్ విషయంలో ఎలా ఉండాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రతిదానికి యంత్రం మీద మనం ఆధారపడుతున్నాం. ఇంకా మీకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో తెలియదు, కానీ ఇప్పటికే వచ్చి భయపడుతోంది. ఇంకా బాగా అన్ని రంగాల్ని ఆక్రమించబోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇక ముందు గరికపాటి నరసింహరావు అవసరం కూడా ఉండదు. కృత్రిమ మేధ అన్నీ చేస్తుంది. నాలాగే మాట్లాడుతుంది, నా బొమ్మే చూపిస్తుంది, నేను మాట్లాడినవాడిని నేనే మాట్లాడినట్టు అదే చెబుతుంది. ఆ పైన గొడవలు కూడా ఎక్కువ అవుతాయి, కేసులు కూడా ఎక్కువ అవుతాయి, అక్కడి నుంచి విచారణలు ఎక్కువ అవుతాయి, చివరికి విచారించడం మిగులుతుంది. నిజమైనటువంటి ప్రతిభని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు. ఇప్పటికే మీరు అరోరా కాలేజీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఇప్పటికే వారి కళాశాలలో ఇప్పటికి 3-4 సార్లు మాట్లాడాను. ఈ భవనం కాకపోయినా ఇంకో చోటైనా వారి ఇంజనీరింగ్ కళాశాలలో, ఇతర కళాశాలలో నేను మాట్లాడాను. వాళ్ళు ఎంత శ్రద్ధ చేస్తారో నాకు బాగా తెలుసు. అందుకే అరోరా అనగానే నేను ఇంకా హరోం హరా అనుకుంటూ అనేసాను వెంటనే. నాకు ఫోన్ చేసిన కార్యకర్త ఇక్కడ లేరు, ఆవిడెవరో నాకు తెలియదు. అరోరా అనగానే నేను అన్నాను. ఇక్కడికి వచ్చాక ఆవిడేరేంటి, ఇక్కడ ఆవిడ లేరు, మేము తెలుసున్న వాళ్ళం అంటున్నారు. అయినా నేను ఒక నమ్మకంతో వచ్చాను ఇక్కడికి. బాగానే ఉందంతా. చైర్మన్ గారు స్వయంగా కూర్చున్నారు, మహామేధావులైన అధ్యాపకురాళ్ళు అందరూ ఉన్నారు. ఇన్ని వేల మంది విద్యార్థులు ఈ బడుగు జీవుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు అందరికీ ఆశీర్వచనాలు, పూర్తి ఆశీర్వచనాలు. నా యందు మీకున్న అభిమానానికి చాలా కృతజ్ఞుడిని, చాలా సంతోషిస్తాను. మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఇక ముందు ప్రతిభకి ఉన్న స్థానం మరి దేనికి ఉండదు. ఇదివరకు మళ్ళీ మనం ఏదో మేనేజ్ చేసేద్దాం, మార్కులు వేసేసుకుందాం, బయట ఉద్యోగాల విషయంలో సర్టిఫికెట్లు మార్చేద్దాం, ఏదో డిగ్రీ పూర్తి చేసేసి మనం వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేద్దాం అంటే ఆ పప్పులు ఉడకవండి. ఇంక ఇప్పుడు మనం కొత్త పప్పులు తయారు చేసుకోవాలి. పప్పు ఉడకపోతే సాంబారు ఉడుకుతుందని పెట్టుకోవాలి, అంతే. అది రాబోతోంది త్వరలో. అందుకని ఇప్పటికి కూడా కోర్సు పూర్తి చేసి స్నాతకోత్సవంలో డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులందరికీ నాది ఒక్కటే సూచన. మీరిక్కడ ఏ ప్రతిభని మీరు పెంపొందించుకున్నారో, ఉపాధ్యాయుల ద్వారా, అధ్యాపకుల ద్వారా ఏది మీరు అందుకున్నారో దాన్ని ఇవాళ ఉన్న పోటీ ప్రపంచంలో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కాదండి, జీవితాంతం నిలబెట్టుకోవలసిందే. మా కాలంలో అయితే మేము చదువుకున్న రోజుల్లో, మేము ఉద్యోగాలు చేసిన రోజుల్లో అంత అవసరం లేదు. అప్పుడు ఆ రోజుల్లో 2 గ్యారంటీలు బాగా ఉండేవి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక వాడిని తీసేవాడు లేడు. వాడు ఎన్ని కోట్లు మింగినా సరే వాడిని ఎవడు ఏం చేయలేడు. మహా అయితే సస్పెండ్ చేస్తారు, కోర్టులో కేసులు నడిస్తే హాయిగా ఇంట్లో 10 ఏళ్ళు కూర్చుంటాడు. మళ్ళీ తర్వాత వాడు ఉద్యోగము ఖాయం, వాడి జీతం కూడా ఖాయం. అటువంటి గ్యారంటీ వ్యవస్థ ఒకటి ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇంక తిరుగులేదు అని ఉండేది. రెండో గ్యారంటీ ఏంటంటే, ఒక్కసారి పెళ్ళి అయితే మళ్ళీ మంగళసూత్రం మార్చే పని లేదనే గ్యారంటీ కూడా ఉండేది. ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ 2 గ్యారంటీలు లేకుండా పోయాయి. చదువు ఉద్యోగం గ్యారంటీ లేదు, కాపురం కూడా గ్యారంటీ లేదు, ఇంకెన్నో. అసలు నిజానికి వస్తే ప్రాణం గ్యారంటీ లేదు. నిన్న రాత్రి మనం బెంగళూరు బస్సులో వెళ్ళుంటే మన ప్రాణాలు ఏవి ఉండేవి కాదు. వెళ్ళని వాళ్ళం కాబట్టి బతికం, అంతే. ఒక 60 మంది బస్సు ఎక్కితే 30 మంది 20 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు, కనీసం ఆనవాలు పడడానికి లేకుండా. ఇంకో 20 మందో 25 మందో తప్పించుకున్నారు, కానీ ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళు చాలామంది విషమ స్థితిలో ఉంటారు కాలిపోయిన తర్వాత.
ఈ అజాగ్రత్తలకి మొత్తం కారణం గమనించండి. ఎంబీఏ అండ్ ఎంసీఏ విద్యార్థులు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే కేవలం ఏసీ రూమ్లోనో ఎక్కడో కూర్చుని ఒక పక్క ఒక్కబోస్తున్నా సరే ఏసీ కదా అని మనసులో భావన పెట్టుకుని నొక్కుంటూ కూర్చోవడం కాదు. బయట లోకంలో ఏం జరుగుతోంది. మన భారతీయ వ్యవస్థలో ఒక ప్రధానమైన లోపం ఏమిటో తెలుసా? అశ్రద్ధ, అశ్రద్ధ, అశ్రద్ధ. ఎన్నిసార్లు చెప్పినా అది ఒకటే, నో అటెన్షన్, నో అటెన్షన్. అశ్రద్ధ పూర్తిగా. ఎవరి పని వారు చెయ్యరు. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు బస్సు డ్రైవర్ ముందు సరిగ్గా ఉందా లేదా చూసుకుని, ఆయిల్ సరిగ్గా ఉందా లేదా చూసుకుని, అన్ని కండిషన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి కదా, చూసుకోడు. ఆయన ఒక బైకును లాక్కెళ్ళిపోయాడు. ఆ బైక్ కారణంగా మంటలు వచ్చాయి. పక్క నుంచి ఒక మోటార్ సైకిల్ వాడు పెడుతుంటే ఈయన వెళ్ళి ఈయనదేదో బస్సుకు సంబంధించిన ఒక అవయవం దానికి తగులుకుంది, లాక్కెళ్ళిపోయాడు. అది కాలిపోయింది, మంటలు వచ్చాయి. ఆ మంటలు దీనికి అంటుకున్నాయి. అంటే వ్యవస్థలో ప్రతి మనిషి ఎంత అశ్రద్ధగా ఉంటున్నాడో అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ మేనేజింగ్ మై ఫ్రెండ్స్. అందుకే మనం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ కంటే ముందుగా సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్. నిన్ను నువ్వు పరిపాలించుకోగలవా, నిన్ను నువ్వు నియంత్రించుకోగలవా, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. నాకు ఇవాళ కార్యకర్తలు 3 గంటలకు మీ ప్రసంగం అండి అని చెప్పారు. ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుందమ్మా, నేను ఎన్నింటికి సిద్ధంగా ఉండాలి అన్నాను. 1:30కి సిద్ధంగా ఉండండి, గంటన్నర పట్టచ్చు అని చెప్పారు నాకు ఫోన్ చేసిన వారు. నాకు సాధారణంగా 12:30కి ఫోన్ చేయడం, 1:30కి పడుకోవడం అలవాటు. 1:30, 2:30 సమయంలో నాకు యమధర్మరాజు ఫోన్ చేసినా సరే 1 గంట తర్వాత రమ్మని చెప్తాను. నేను నన్ను ఇప్పుడు తీసుకెళ్ళడానికి వీల్లేదు, 1 గంట తర్వాత రా, నేను ఇప్పుడు పడుకునే సమయం అంతే. నువ్వు లేపిన నేను లేవను, అవసరమైతే సతీ సావిత్రిని పిలిపిస్తా అని చెప్పాను. నేను అంత పట్టుదలగా ఉంటాను. నా నిద్రాహారాల విషయంలో పట్టుదల లేకపోతే ఆరోగ్యం బాగుండదు. నాకు 67 సంవత్సరాలు, కానీ భగవంతుడి దేవాల్లో షుగర్ లేదు, బీపీ లేదు. వాటికి నా దగ్గరకు వచ్చే ధైర్యం లేదు అసలు. ఇప్పుడు కాదు, ముందు ముందు కూడా రావు, అనుమానం లేదు. నేను బతుకున్నంతకాలం రావు నాకు. ఎందుకంటే ఒక సమయం అంటే సమయమే. 8:30కి అల్పాహారం అంటే అల్పాహారం అంతే. మళ్ళీ 8:30 వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టను. ఈలోపు పారాయణలు, నిష్టలు అన్నీ అయిపోవలసిందే. జపాలు, తపాలు. 5:30కి లేస్తే అన్నీ 1 గంటన్నర పైన అన్నీ ఉంటాయి, అయిపోవలసింది. 8:30కే కాఫీ తాగినా, పాలు తాగినా ఏమైనా అప్పుడే టిఫిన్, అప్పుడే అల్పాహారం. అది అయిందంటే మళ్ళీ 12:30 వరకు ఏం ముట్టడం ఉండదు. మధ్యలో 2 గ్లాసులు నీళ్లు తాగుతాం అంతే 11 గంటలకి. మళ్ళీ 12:30కి అయిందంటే 1:30కి పడుకుని 2:30కి లేచాక నా పనులు అరగంటకో పుస్తకం, అరగంటకో పని, అరగంటకో పుస్తకం చెప్పిన చదువుకుంటూ పనులు చేసుకుంటూ మళ్ళీ 5 గంటలకు భార్యాభర్త ఇద్దరం కూర్చుని కాస్త టీ తాగుతాం అంతే. అది కూడా అప్పుడే కబుర్లు ఉంటాయి కాసేపు, ఒక అరగంట సేపు అంతే. అరగంట కాగానే లేస్తాం అక్కడి నుంచి, అనుమానం ఏం లే. అలా లేవకుండా కూర్చున్నామంటే అనవసర విషయాలన్నీ వస్తాయి. అందుకని ఆ టైం 5:15 నుంచి 5:45. మళ్ళీ లేచామంటే స్నానం, సంధ్యావందనం, జపం, 6:30, 7:30 జపం. ఖచ్చితంగా మౌనం, మహామౌనంలోకి లోపలికి మనస్సు కూడా నిర్గతమయ్యే మౌనంలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ 7:30కి బయటకు వచ్చామంటే మళ్ళీ ఒక అరగంట వేరే పుస్తకం, ఒక అరగంట వేరే పుస్తకం. 8:15 నుంచి 8:45 వరకు ఒక అరగంట మాత్రమే టీవీ చూస్తాను నేను. అందులో ఏమొస్తే అది చూస్తాను. ఏదైనా పనికి మాలింది కాబట్టి ఏం చూసినా ఒకటే. ఏ రాయి అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి, కానీ ఏ కార్యక్రమం అయితే దేనివల్ల మనం పొందేది ఏమీ లేనప్పుడు ఏదో కాలక్షేపం వస్తుంది. మన అదృష్టం బాగుంటే ఏదో మనకు ఉపయోగపడేది వస్తుంది అంతే. ఇలా వాడు ఏం చెప్పినా చెడిపోకుండా ఉండడం మన చేతుల్లో ఉంది, పర్వాలేదు. చెప్పని ఏదో ఒకటి. టీవీ పని చేయాలంటే ఒక అరగంట అయినా పెట్టాలి కదా. లేకపోతే అది పని చేయదు. 10 ఏళ్ళు పెట్టడం మానేసాం అనుకో, పని చేయట్లేదు అంటాడు. అందుకని అది పని చేయాలంటే ఏదో దానికి రీఛార్జింగ్ కట్టాం కాబట్టి పెట్టాలి. మళ్ళీ 9:15కి జపం. నేను టైం టేబుల్ ఎందుకు చెబుతున్నానంటే బడాయి కోసం కాదమ్మా. నా కుమారులు 2 ఉన్నారు నాకు, శ్రీశ్రీ గురజాడ అని. మీ అందరి రూపంలో ఆ 2 నాకు కనపడుతున్నారు ఇక్కడ. నా పిల్లలే నాకు కనపడుతున్నారు. నా 2 కుమారులు ఇన్ని రూపాలు ధరించి ఇక్కడ ఉన్నారు అనుకుని నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక కుటుంబ సమావేశం అనుకోండి. ఒక తండ్రి, ఒక పెద్ద మనిషి మీకు చెబుతున్న మాటలు అనుకోండి. ఏం పర్వాలేదు. మనకు ఆచరణ ముఖ్యం, ఆచరణ చేయాలి ఖచ్చితంగా. అందుకోసం నా సొంత టైం టేబుల్ నేను చెబుతున్నాను ఇక్కడ. మళ్ళీ 9:15కి జపం, 9:45 అవగానే 15 నిమిషాల్లో నేను 20 పనులు చేస్తాను. 15 నిమిషాల్లో 20 పనులు. కొన్ని పనులు నిమిషం తక్కువలో ఉంటాయి, కొన్ని పనులు 2 నిమిషాలు ఉంటాయి. పక్క సర్దుకోవడం సహా, దైవ ప్రార్థన చేయడం సహా. ఇంట్లో ఉండేటువంటి గూళ్ళు ఉంటాయి. మీరందరూ మొమెంటోలు ఇస్తే గోళ్లలో పెట్టుకుంటాం కదా. మా ఇంట్లో ఉండే గూళ్ళన్నీ రోజుకో గూడు చొప్పున నేనే తుడుస్తాను స్వయంగా. ఎవరు తుడవరు, నేనే తుడుస్తాను. అవసరమైతే బల్ల వేసుకుని పైకి ఎక్కి తుడుస్తాను. దానివల్ల వ్యాయామం అవుతుంది. ఇవన్నీ మానేసి మార్నింగ్ వాక్కు, ఈవినింగ్ టాక్కు అని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం, సమయం ఖర్చు పెట్టడం నాకు తెలియదు. ఉన్న పనే వాక్కు, ఉన్న పనే టాక్కు.
మనకున్న పనులన్నీ మనం చేసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖచ్చితంగా 10 అయ్యేసరికి మళ్ళీ యమధర్మరాజు పిలిచినా పలకన, పొద్దున్న 5 వరకు పడుకోవడమే, మాట్లాడక పొద్దున్నే కనపడు అంతే, లేకపోతే నిద్రలో తీసుకుపో, నాకు అనవసరం. దేవేంద్రుడు వచ్చి నాకు దర్శనం ఇస్తాను, అక్కలేదు, పొద్దున్న కనపడు, నాకు టైం లేదు, ఇప్పుడు నేను పడుకోవాలి. ఇంత ఖచ్చితంగా మీరు ఉద్యోగ జీవితంలో ప్రవేశించబోతున్నారు. లేదు, MBA చేసిన వాళ్ళు, MCA చేసిన వాళ్ళు కూడా కొంతమంది సొంతంగా వ్యాపారాలు పెట్టచ్చు, సొంతంగా స్టార్టప్లు పెట్టచ్చు, అంకుర పరిశ్రమలు పెట్టచ్చు, అనేకం చేయొచ్చు. ఎప్పటికైనా మీరు కాపాడుకోవలసింది ముందు ఆరోగ్యాన్ని. ఇవాళ ఆరోగ్యం చాలా ప్రధాన సమస్య అయింది. మీరు గమనించండి, ఆరోగ్యం చాలా ప్రధాన సమస్య అయింది. 70 ఏళ్ల వాళ్ళకి, 80 ఏళ్ల వాళ్ళకైతే సమస్య లేదండి. 30 ఏళ్ల వాళ్ళకి అయింది ఇవాళ. 30 ఏళ్ల వాళ్ళకి, 20 ఏళ్ళు 23 ఏళ్ళు వయస్సు లేని అబ్బాయిలు అమ్మాయిలు మార్నింగ్ వాక్ చేస్తూ కుప్పకూలిపోతున్నారు. ఐ హ్యాడ్ ఎ న్యూస్ రీసెంట్లీ, నాకు బాగా దగ్గర వాళ్ళ నుంచి నేను విని తట్టుకోలేకపోయాను అసలు. నేను 23 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే అమ్మాయిలు అబ్బాయిలు పొద్దున్నే డాబా మీదో రోడ్డు మీదో నడుస్తూ కుప్పకూలిపోవడం. ఎందుకు జరుగుతోంది ఇలాగా? ఇక్కడ మీరు అరోరా కాలేజీలో నేర్చుకుంటూ ఉన్నంతసేపు మీకు కాలేజీ ఇల్లు మహా అయితే హాస్టల్ తప్పితే ఇంకేం తెలియకపోవచ్చు. కానీ బయట విశాలమైన ప్రపంచం, సంక్లిష్టమైన ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు అందులో తట్టుకోవడం చాలా కష్టం. మీరు బస్సు ఎక్కినా పరీక్షించుకోవాలి, రైలు ఎక్కినా పరీక్షించుకోవాలి, విమానం ఎక్కినా పరీక్షించుకోవాలి, పక్కన ఎవడున్నాడో పరీక్షించుకోవాలి. ఇన్ని పరీక్షలు చేసుకుంటూ కూర్చుంటే బతకగలమా? ముఖ్యంగా మీరు ఇక్కడ చూపించిన ప్రతిభతో, ఈ డిగ్రీతోనే మీ జీవితం గడిచిపోతుందని అనుకోవద్దు. నేను చెప్పానుగా, ఆ గ్యారంటీ లేదు. ఈ ప్రతిభని కాపాడుకుంటూ కూర్చోవాలి. కానీ ఈ ప్రతిభని కాపాడుకుంటే మాత్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదమ్మా, ప్రతి మనిషికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెత్తనం చేసినా ఖచ్చితంగా అన్నిటికంటే మనిషే గెలుస్తాడు. ఖచ్చితంగా మనిషే గెలుస్తాడు, సందేహమే లేదు. అందులో ఆ ప్రతిభని మనం కాపాడుకోవాలి. ఏ టాలెంట్, ఏ ప్రతిభ, ఏ ప్రజ్ఞ మన చేతుల్లో ఉందో దాన్ని నిత్యము పెంచుకుంటూ ఉండాలి. అప్డేట్. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కారులో పేపర్ తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అందులో వార్త కూడా 1-2 మీకు ఇప్పుడు చెబుతాను. పేపర్ చూడకుండా నేను మాట్లాడను. ఇన్ని వేదాలు చదివినా, శాస్త్రాలు చదివినా, గ్రంథాలు చదివినా ఈవేళ కొన్ని కోట్ల మంది యువతరం నా మాటలు వింటున్నారు అంటే దానికి సమకాలిక సమాజంతో అన్వయం చేసి విషయం చెప్పడం ప్రధాన కారణం. నా విజయ రహస్యమే అది. లేకపోతే మీ వయస్సులు ఏమిటి, నా వయస్సు ఏమిటి, నేనేమన్నా నవమానవతున్నా, నేనేమన్నా సినిమా స్టార్నా, నేనేమన్నా క్రికెట్ స్టార్నా, నెత్తి మీద 4 వెంట్రుకలు లేని మనిషి కోసం ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉండాలా? కెమెరాలు పట్టుకుని నేను పెడుతుంటే ఒక సెల్ఫీ. నేను ఎవరినండి? మీకు ఎందుకు మనస్సులకు పట్టిందండి నేను చెప్పింది? నేను పేపర్ చూసి సాయంత్రం మాట్లాడతాను. ఇవాళ కూడా మీ జ్ఞాపక శక్తికి సంబంధించి మీరు ఎలా చదవాలనే దానికి సంబంధించి పత్రికలో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. అది నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అదే వాళ్ళు ఖాయం చేశారు. పరిశోధనల్లో కూడా ఇదే తేలింది అని. మన పూర్వులు, మన ఋషులు, మన హైందవులైనటువంటి ప్రాక్తన మహానుభావులు పురాణాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ కొత్తగా నాసావారు, మీసావారు, డోసావారు కలిసి రుజువులు చేస్తున్నారు. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. పురాణాలు చదివిన వాడికి, వేదం తెలిసిన వాడికి, శాస్త్రం తెలిసిన వాడికి వేరే చదవాల్సిన అవసరమే లేదు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా పౌరాణిక విజ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందులో ఎన్నో స్ఫూర్తి కలిగించేటువంటి కథలు ఉంటాయి. అప్పుడు భారతీయులైన మీ అందరూ ప్రపంచాన్ని పరిపాలిస్తారు, అనుమానం ఏం లేదు. ఎవరు మిమ్మల్ని శాసించలేరు. మన పురాణ విజ్ఞానం మన చేతిలో ఉండాలి ఖచ్చితంగా. అందుకోసం నేను మొదట భక్తితోనే ప్రారంభం చేస్తున్నా. ప్రతిభని ఎలా నిలబెట్టుకోవాలంటే చాలామంది అంటూ ఉంటారు, పొరపాటు మాట కూడా అంటారు, ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం ఉండాలండి, ఎంత ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం నిజమే. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. బయట వాళ్ళకి ఏం పనమ్మా నీ ప్రతిభని ప్రోత్సహించడం? ఇవాళ సమాజం ఎలా ఉందో తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగులను అడగండి, మీకు వాళ్ళే చెబుతారు. బాగా బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రమోషన్ ఇవ్వాలి, జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు. ఎందుకంటే ఇతను తీసేస్తే ఇతని స్థానంలో 4 వస్తారు. పని చేయకుండా కొంచెం బద్దకించడానికి చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. తీసేయడానికి ఓ లీడర్ని పెడతారు, వాడినే TL అంటారు, తీసేసే లీడర్. ఎంతమందిని తీసేస్తే అంత జీతం ఆయనకి ఇస్తారు. ఆయన తీసేయడమే పనిగా పెట్టుకుంటాడు, లోపమే వెతకడం పనిగా పెట్టుకుంటే లోపం లేనివాడు లోకంలో ఉండడండి. లోపం లేనివాడు లోకంలో ఉంటాడా? దేవతల్లో ఉన్నాయి లోపాలు, మనుషుల్లో ఉండవా? నువ్వు లోపాల వెతికి ఆరోపణలు ఆక్షేపణలు చేయడం మొదలు పెడితే కాపరాలు కూడా ఎవరు చేయలేరండి, కన్న పిల్లలు కూడా ఎవరు సరిగ్గా చూడలేరండి. లోపమే వెతికితే ఎలాగా? కానీ ఇవాళ ఉద్యోగాలు ఎలా? లోపం వెతకండి పంపేయండి. ఎందుకంటే ఆయనకు అప్పటికే 2 లక్షల జీతం నెలకి. ఆయన పంపేస్తే 4 వస్తారు. కొత్తగా MBAలో MCAలో చేసిన వాళ్ళు వస్తారు, 50,000కి పనిచేస్తారు.
పైగా హార్డ్ వర్క్ చేస్తారు బాగా, చేయక తప్పదు. ఎందుకంటే ఉద్యోగంలో చేరగానే 2 లక్షలు బండి కొన్నావు, ఉద్యోగంలో చేరగానే పెళ్లి చేసుకున్నావు, ఆవిడ కోసమని ఇల్లు కొన్నావు. ఆ ఇల్లు మామూలు ఇల్లు కొన్నావా, విల్లా అని విలవిల్లాడిపోయావు. దానికి 3 కోట్లు పెట్టావు. ఎంతైంది? ఈఎంఐ 3 లక్షలైంది నెలకి. ఇద్దరు కలిసి కట్టారు. ఇంకేం మిగిలింది? ఏం మిగలలేదు. అక్కడ ఉన్న జీతంలో, ఇద్దరు జీతంలో ఈఎంఐలు పోతే ఇంక మిగిలింది ఏం లేదు. చచ్చినట్టు పని చేయక ఏం చేస్తాడు? హార్డ్ వర్క్ చేస్తాడు. ఏం చేస్తాడు? లేదా అప్పులు తీరవు. ఇక్కడ హార్డ్ వర్క్ ఏం పోద్దా, అంకిత భావంతో ఏం చేయట్లేదు. ఇక్కడ తప్పదనే కారణంగా మనం హార్డ్ వర్క్ చేయడం కాదమ్మా, అది మనకు ఆనందం కలిగించి హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, దేశ ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. మీరు ఆనందంగా హార్డ్ వర్క్ చేయాలి. ఆనందంగా హార్డ్ వర్క్ చేయడం ఏమిటో నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ నేను చేసిన పని, నేను నిన్నటి వరకు చాలా నిర్విరామ కార్యక్రమాల్లో ఉన్నా. 15 రోజులు లండన్, బర్మింగ్హామ్, మాంచెస్టర్ అని బ్రిటన్ దేశమంతా తిరిగాం. భార్యాభర్త ఇద్దరు వెళ్ళి అక్కడ తెలుగు సంఘాల ఆహ్వానం మీద తిరిగి నిన్నగాక మొన్న వచ్చాం మేము. అందుకే నేను ముందే 2-3 కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా ఒప్పుకున్నా. అవన్నీ లండన్ నుంచి ఎలా వస్తామో మీకు తెలుసు. కట్నాలు, కానుకలు, బహుమతులు చాలా ఉంటాయి. మేము 2 పెట్టెలు పట్టుకెడితే వాళ్ళు 4 పెట్టెలతో పంపించారు ఇక్కడికి. ఇవన్నీ సర్దుకోవాలి, చెయ్యాలి. మళ్ళీ 3 రోజుల్లో మాకు బాగా దగ్గర బంధువులు, మా మేనకోడలు వివాహం ఉంది. దానికి బాధ్యతగా నాకుంటుంది. నేను మళ్ళీ అన్నవరం వెళ్ళాలి. ఈ మధ్యలో ఈ కార్యక్రమం ఒప్పుకుంటే నాకు నిన్న రాత్రి వరకు తయారవ్వడానికి అవకాశం దొరకల. ఏం చెప్పాలి? ఎవరా విద్యార్థులు? వాళ్ళకి మనం ఏం చెప్పాలి? కానీ నేను పొద్దున్న లేచి నాకు దేవుడు పూజ కంటే కూడా మీ దగ్గర మాట్లాడడమే చాలా ముఖ్యమైన బాధ్యత అని నేను ఒప్పుకుని, నేను పొద్దున చేసే అనుష్ఠానాన్ని సంక్షిప్తం చేసుకుని దాన్ని తగ్గించి మిగిలినప్పుడు కూర్చుని పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల వరకు మీకు ఏం చెప్పాలనడం కోసం 21 పుస్తకాలు రిఫర్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. రామాయణ మహాభారతాలు సహా, ఆధునిక కావ్యాలు సహా, దినపత్రికలు సహా 21 పుస్తకాల సమాచారం రిఫర్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. దాన్ని పెద్ద వయస్సు కదా మర్చిపోతామేమో, నేను తయారైన దాన్ని ఆ 21 పుస్తకాలు నేను సేకరించిన సమాచారాన్ని 10వ తరగతి విద్యార్థిలాగా కాగితం మీద సంక్షిప్తంగా రాసుకున్నా. ఇది హార్డ్ వర్క్ అంటే. ఈ వయసుకు నాకు అవసరం లేదు. నాకున్న ఇమేజ్కి, మీరందరూ ఇచ్చే గౌరవానికి నేనేదో 4 ముక్కలు ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతే చైర్మన్ గారు వచ్చి సన్మానం చేస్తారు, అయిపోయింది. నన్నేం అనడానికి ఎవరు చాలరు. మహా అయితే ఇంకా పిలవకుండా ఉంటారు, పోతే పోయే అనుకుంటాను నేను. అది పెద్ద విషయం కాదు అది. కానీ బాధ్యత ఒప్పుకున్నాం కదా. నా కోసం ఇన్ని వేల మంది చూస్తున్నారు ఇక్కడ. నేను కొత్త మాటలు చెప్పాలి, మళ్ళీ పాత మాటలు చెప్తే అలాగా? కొత్త పద్యాలు చెప్పాలి, కొత్త శ్లోకాలు చెప్పాలంటే కొత్తగా తయారవ్వాలి. దిస్ ఈజ్ హార్డ్ వర్క్. నా నెత్తి మీద ఎవరు దేవతలు లేరండి, నన్ను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదండి. అయినా నాకు నేనే బాధ్యతగా, నా తల్లిదండ్రులు, నా ఎలవేలుపు సరస్వతీ మాత నాకు కటాక్షించిన విధానంగా నేను తయారై వచ్చానమ్మా. ఇలాగే మీరు ప్రతిదానికి తయారవ్వాలి. బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. నాకింత అనుభవం ఉంది, నాకింత డిగ్రీ ఇచ్చారు, నేను ఈ కాలేజీ మొత్తానికి నేనే ఫస్ట్, నేను ఇంకేం చూడక్కల అంటే ఫస్ట్ కాదమ్మా, భ్రష్ట్ అయిపోవడం ఖాయం. ఎప్పటికప్పుడే అప్డేట్. అది ఏ రకంగా ఉండాలి? ఆ ప్రతిభ మీద నమ్మకం ఎలా ఉండాలంటే, నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వయమునందు చేరక, నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వయమునందు చేరక ఆపంగలవాడెవ్వడు. నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వయమునందు చేరక ఆపంగలవాడెవ్వడు. ఆపగిదియే ప్రతిభనెవ్వడా పంగలుగున్. ప్రతిభ మీద మనకెంత నమ్మకం ఉండాలంటే, మన పూజ, మన ప్రార్థన భగవంతుడికి చేరకుండా ఎవరైనా ఆపగలరండి? దెర్ ఇస్ నో ఏజెంట్స్ బిట్వీన్ ది గాడ్ అండ్ ది హ్యూమన్ బీయింగ్. భగవంతుడికి దేవుడికి జీవుడికి మధ్యలో ఏజెంట్స్ ఎవరు లేరండి, దళారీ లేరండి, బ్రోకర్ లేరండి. మనం తెలుసుకోవట్లేదు, మీరు పిల్లలు కాబట్టి తెలియలే. కానీ ఇవాళ అద్భుతమైనటువంటి దండకం చదివారు, అష్టకం చదివారు, తోటకాష్టకం అని. దాని గురించిన పరిచయం ఇంగ్లీష్లో చేశారు. కార్యకర్తల యొక్క సంస్కారాన్ని నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా. ఇటువంటి సభలో అటువంటిదే ఉండాలి. అదేమిటో తెలుసా? నా మాతృభాషలో నేను చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది నాకు ఆ విషయం. తోటకాచార్యులోని ఒక ఆయన, అప్పటికి ఆయన వయస్సు 20 ఏళ్ళు కూడా లేదు. గురువు మీద గౌరవంతో, శంకరాచార్య మీద గౌరవంతో భవశంకరదేశికమే శరణం, భవశంకరదేశికమే శరణం అని 8 శ్లోకాలు రచించాడు. అదేమో అది తోటకాష్టం. ఆయన అసలు పేరు తోటకాచార్యులు కాదు, ఆనందగిరి. ఆయన పేరు ఆనందగిరి.
ఆయనకి తోటకాచార్యులని ఎందుకు పేరు వచ్చిందో సంస్కృతంలో తోటకం అనేది ఒక ఛందస్సు. లలలా 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 లలలా. దీన్ని మాలిని వృత్తం అంటారు. ఆ మాలిని వృత్తం జయ 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 అలా ఉంటుంది. అది ఆ వృత్తంలో తోటకం అనేటువంటి దానిలో రచించాడు ఆయన. తెలుగులో మాలినికి దగ్గరగా ఉంటుంది ఆ ఛందస్సు. ఆ తోటక వృత్తంలో 8 శ్లోకాలు అప్పటికప్పుడు గురువు మీద ఆసువుగా చెప్పడం వల్ల శంకరాచార్య స్వామి ఆనందించి నువ్వు ఇక్కడి నుంచి తోటకాచార్యులు అయ్యా అన్నారు. ఆయన ఆనందగిరి అనే పేరు తోటకాచార్యులు అన్నారు. ఆయన స్థాపించిన 4 పీఠాల్లో పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి తూర్పున పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి పూరీ పీఠానికి అధిపతిని చేశారు. అప్పటి నుంచి అక్కడ ఆశ్రమ పీఠాధిపతులందరికీ చివర గిరి అని ఉంటుంది. ఆనందగిరి, చైతన్యగిరి, పూర్ణానందగిరి, సంపూర్ణానందగిరి, అలాగే ఈశ్వరగిరి, ఇలా గిరి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ గిరి ఎందుకు ఉందంటే ఈ కుర్రాడి పేరులో గిరి ఉంది. దాన్నే పీఠాధిపతికి పేరు చేశారు శంకరాచార్య. అతను ప్రతిభతో పైకి వచ్చాడు కదా, అంత గొప్పగా ఆసువుగా అప్పటికప్పుడు చెప్పాడు, ఎంత వేదాంతాన్ని కుమ్మరించాడు అందులో. అతని పేరే పీఠానికి పెడదాం అని శిష్యుల మీద వాత్సల్యంతో తోటకాచార్యులు రాసినటువంటి తోటకాష్టకానికి అక్కడ ఆయనకి ఆ పీఠాధిపతిని చేయడం కాదు సమస్య, అంతకంటే గొప్పగది. శంకరాచార్య వ్యాసుడు రాసిన గ్రంథాలకి భాష్యం రచించారు, ఉపనిషత్తులకు భాష్యం రచించారు. కానీ మామూలు మానవులు రాసిన గ్రంథాలకు ఆయన రాసిన భాష్యాలు లేవు. కానీ తన శిష్యుడైన తోటకాచార్యులు రాసిన ఈ తోటకాష్టకానికి శంకరాచార్య స్వయంగా వ్యాఖ్యానం రచించారు. స్వయంగా వ్యాఖ్యానం, కామెంటరీ. ఎందుకంటే అందులో ఉండే జటిలమైన వేదాంతం జనానికి అర్థం కాకుండా పోతుందేమో, కేవలం నన్ను పొగుడుతూ చెప్పిన స్తోత్రం అనుకుంటారేమో. లేదు, గురు రూపంలో పరమాత్మని ప్రార్థిస్తూ చెప్పినటువంటి చేసిన ప్రార్థన ఇది. దీనికి అర్థం సరిగ్గా తెలియకపోతే ప్రజలు తప్పుదారి పడతారు అని నా పరంగా కాదు, ఇది పరమాత్మ పరంగా, పార్వతీ పరమేశ్వరుల పరంగా, లక్ష్మీనారాయణుల పరంగా మీరు ఊహించుకోండి ఈ స్తోత్రాన్ని. మా శిష్యుడు అంత భక్తితో చెప్పాడు. తోటకాచార్యులు రచించిన ఈ తోటకాష్టకానికి ఆయన వ్యాఖ్యానం రచించారు. ఆ తోటకాచార్యులకి ఆ ప్రతిభ ఎలా వచ్చింది అంటే, ఆయన పెద్ద ప్రతిభ ఉన్నవాడు కాదు, ఎక్కడ వ్యక్తం చేయలేదు ఏమీ ఉన్నా కూడా. ఆయన ఊరికే తిరుగుతుంటే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి, ఇతనికి మాటలు కూడా సరిగ్గా లేవండి, ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదని శంకరాచార్య పర్యటన చేసే సమయంలో చూపిస్తే, నాకు ఇవ్వండి నేను చూస్తాను అన్నాడు. ఆ కురాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంకా ఆయన కూడా ఏం చేసేవారంటే, మిగిలిన శిష్యులు హస్తామలకుడు, పద్మపాదాచార్యులు, ఇలా సురేశ్వరాచార్యులు వీళ్ళతో కలిసి కూర్చుంటే అమాయకంగా అలా కూర్చునేవాడు, మౌనంగా ఒక్క మాట మాట్లాడేవాడు. గురువు ఏం చెబితే అది వినేవాడు. గురువుని ఆరాధించడమే ఆయనకి తెలుసు, ఇంకేం తెలియదు. అలాగే ఉండేవాడు ఆయన. అలా ఉంటే ఒకసారి ఆయన మీ సేవ చేస్తానండి అని బట్టలు ఉతికేవాడు. ఇతర శిష్యులవి గురువులు కూడా బట్టలు ఉతికేవాడు. బట్టలు ఉతకడానికి దూరంగా ఓ చెరువు దగ్గరకో నదీ తీరానికో వెళ్ళాడు ఆయన. ఆ ఉతికిన బట్టలు నెత్తి మీద పెట్టుకుని, పిండి నెత్తి మీద పెట్టుకుని వస్తుంటే అతను రావట్లేదని శంకరాచార్య పాఠం చెప్పలేదు. ఈ పాడిన అష్టకానికి వెనకాల ఉండే నేపథ్యం ఇది. పాఠం చెప్పాల. ఆనందగిరిని రానివ్వండి అంటే ఇందులో ఒక శిష్యుడు అన్నాడు, కొంచెం మరి మాత్సర్యాలు ఉంటాయి కదా, ఎంత శంకరాచార్య శిష్యులైనా అసూయలే. అందుకని ఆయన అక్కడ అన్నాడు, ఏమిటండి వాడికి ఏమొచ్చు, బట్టలు ఉతుక్కుంటూ కూర్చుంటాడు, వాడు వచ్చే వరకు ఆగాల, ఏమైనా మాట్లాడతాడా, ఏమన్నా మీరు చెప్పిన దాంట్లో చర్చించింది మేమే కదా, ఎప్పుడైనా ఒక ముక్క మాట్లాడా, ఆయన కోసం ఎందుకంటే ఎదురు చూడడం, పాఠం మొదలు పెట్టండి అంటే, ఆయన గురించి నీకు తెలియదయ్యా, మాట్లాడని వాళ్ళంతా మూర్ఖులు అనుకోవద్దు, మాట్లాడేవాళ్ళంతా పండితులు అనుకోవద్దు. ఇప్పుడు వాడు వస్తాడు చూడండి, ఎటువంటి ప్రతిభతో వస్తాడో అని గురువు ఆశీర్వదిస్తే అక్కడి నుంచి తోటకాష్టకాన్ని చెప్పుకుంటూ వచ్చాడమ్మా. దట్ వాజ్ ది హిస్టరీ బిహైండ్ దట్ వాజ్ ది హిస్టరీ బిహైండ్ దట్. ఆ గురువు అనుగ్రహం చేత సమస్త విద్యలు వచ్చి ఆయనకి మాట్లాడాలని కూడా అనిపించి, విదితాఖిల శాస్త్ర సుధా జలధే, అన్ని రకాల శాస్త్రాలనే పాలసముద్రాన్ని మధించిన మహానుభావుడైన నా గురువుకి నమస్కారం. భవశంకర దేశిక తే శరణం, భవశంకర దేశిక మే శరణం. శంకరుడమైన ఓ ఆచార్య, నాకు శరణం నువ్వే అని ప్రార్థించుకుంటూ వచ్చాడు. అంచేత MBA MCA విద్యార్థులకి నేను మొట్టమొదట చెబుతున్న మాట, మీరు దేవుణ్ణి గౌరవిస్తారో లేదో, నమ్ముతారో లేదో, ప్రార్థిస్తారో లేదో నాకు తెలియదు. 3 వ్యక్తుల్ని మాత్రం గాఢంగా నమ్మండి. 1 తల్లి, 2 తండ్రి, 3 మీకు పాఠం చెప్పిన గురువు. ఈ 3 మీ జీవితాన్ని ఉద్ధరిస్తారు. ఈ 3 మించి మన క్షేమం కోరేవాడు ఎవరన్నా ఉంటే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఈ రూపంలోనే ఉన్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ.
అని 4 వేదాల సారాంశంగా చెప్పారు. ఒక వేదంలో ఉండే మాటలైనా 4 వేదాల సారాంశంగా చెప్పారు. నీ జీవితం అంతా నీకు తోడుగా నిలిచేవాళ్ళు 3 తల్లి, తండ్రి, గురువు. మిగిలిన వాళ్ళందరూ బంధాలన్నీ మధ్యలో వచ్చినవే, మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. మనమేం చెప్పలేం వాటి గురించి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఈ మాటలన్నీ వర్తిస్తాయి. అందుకని ఆ భగవంతుడు యందు మనకు నమ్మకం ఎలా ఉండాలంటే, జీవుడు ప్రార్థన దేవుణ్ణి చేరడానికి మధ్యలో దళారీలు అవసరం లేదు కదా. నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వయమునందు చేరకయుండన్ ఆపంగలవాడెవడు ఆపగిదియే ప్రతిభనెవ్వడా పంగలుగున్. ప్రతిభ అంటే అది బంగారపు పళ్ళెం కాదు. కొంతమంది అనుకుంటారు ప్రతిభ బంగారపు పళ్ళెమే. ఎంత బంగారపు పళ్ళైనా గోడ చేర్పు ఉండాలి కదా, గోడకి నిలబెట్టాలి కదా. అలాగే ప్రతిభకు కూడా ఒకరి ప్రోత్సాహం ఉండాలి, ఒకరి ప్రోత్సాహం ఉండాలి అంటారు. ఉండాలి కావచ్చు, ఉంటే బాగుంటుంది కావచ్చు, కానీ అది తప్పనిసరి కాదు. పొరపాటు మాట. ప్రతిభ బంగారపు పళ్ళెం కాదండి. మీ అందరి ప్రతిభ ఆకాశంలో వెలిగే సూర్యుడు. సూర్యునికి ఎవరు బంగారపు పళ్ళెలు లేవు, గోడలు లేవు. తనంత తానే ఆకాశంలో వెలుగుతున్నాడు. అరోరా కాలేజీ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులందరూ సూర్యుళ్లాగా వెలగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా ఎవ్వరి ప్రోత్సాహం కోసం ఎదురు చూడకండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈవేళ సమాజంలో ప్రోత్సాహాలు ఎక్కడున్నాయమ్మా? నిరుత్సాహాలే ఉన్నాయని నేను రకరకాల మాటలు. మీరు ఎంత ప్రతిభావంతులైనా సరే దేనికైనా యోగం ఉండాలి అంటాడు ఎవడో పక్కన. యోగం ఏమిటో ఎప్పటికీ అర్థం కాదు. ఆ యోగం ఏమిటో అని చెప్పమనండి, చెప్పడు. యోగం ఉండాలంటాడు. అయిపోయింది మొత్తం. నీకంత ర్యాంక్ వచ్చిందంటే నీకు గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో. వాడెవడో ఎక్కడో ఉంటే మనకి ర్యాంక్ రావడం ఏంటండి? మనం సరిగ్గా కాలేజీలో ఉన్నాం, మనకి ర్యాంక్ వచ్చింది అంతేనమ్మా. ఈ మాటలు నమ్మకండి దయచేసి. ఎవరో ఎక్కడో ఉండడం వల్ల మనకి ర్యాంకులు రావు, ట్యాంకులు రావు. మన జీవితాలు బాగుపడడానికి కానీ, మన జీవితాలు చెడిపోవడానికి కానీ 100కి 90 పాళ్ళు మనమే కారణం. అది మనం అంగీకరించగలిగితేనే బాగుంటాం. ఖచ్చితంగా జీవితంలో మనమే కారణం. బాగుండడానికి నువ్వే, చెడిపోవడానికి నువ్వే. దానికి బాధ్యత వహించాలి. బాగుండడానికి మాత్రమే అంటే కూడా, చెడిపోవడానికి కూడా నువ్వే. ముందు నీ మనస్సు నీ అధీనంలో ఉందా? వాట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ మై ఫ్రెండ్? ఎంబీఏ చదివావు, ఎంసీఏ చదివావు, బయటికి వెడతావు, కంప్యూటర్స్లోనో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనో ఉద్యోగాలు చేస్తావు, లేదా సొంతంగా ఏదో ప్రారంభిస్తావు. దేనికి ఇదంతా? దేనికి? మీరు ఈ మధ్య పత్రికల్లో చూసుంటారు. ఐఐసిటి విద్యార్థులు, అధ్యాపకులు కలిపి ఒక కొత్త సాధనం కనిపెట్టారు. అది హైదరాబాద్కి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి బాగా ఉపయోగపడుతుంది. ఏమిటో తెలుసా? వరద నీటిని కూడా ఫిల్టర్ చేసేటువంటి సీసా ఒకటి కనిపెట్టారు వాళ్ళు. వరద నీటిని ఫిల్టర్ చేసే సీసా. మనకి మొత్తం హైదరాబాద్లో వరదగా తెల్లారితే. అందుకు తయారవ్వాలి. మనం హైదరాబాద్లో ఉంటున్నామండి, మనమే లండన్లో ఉండలేదు. ఇక్కడ ఉంటున్నాం, హైదరాబాద్లో ఉంటున్నాం. వెనక మహాకవి శ్రీశ్రీ ఉండేవాడు, చాలా గొప్ప కవి, పెద్దవాళ్ళకి తెలుసు. నాకు ఆయన అంటే ఎంతో గౌరవం. ఎందుకంటే ఎప్పుడు పేదవాళ్ళ గురించి మాట్లాడేవాడు, బాధపడుతున్న వాళ్ళ గురించే మాట్లాడేవాడు, తిని పడుకునే వాళ్ళ గురించి ఎప్పుడు ఆయన కవిత్వం రాయాల. ఆయన మీద ప్రేమతో నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పేరు పెట్టుకున్నాను నేను. శ్రీశ్రీ గురజాడ అని పేరు పెట్టాను నా కొడుకులిద్దరికి. ఒక ఆయన అభ్యుదయ కవిత్వం కోసం పాకులాడినవాడు, ఒక ఆయన ఏమో పేదవాళ్ళ కోసం పాకులాడినవాడు. నాకు అది ఇష్టం. అందుకని నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పెట్టుకున్నాను నేను. ఆయన అంటాడు, హైదరాబాద్ గురించి కవిత్వం చెప్పండి. అంత కవిత్వం అక్కర్లేదు, ఒక మాట చెప్తా అన్నాడు. హైదరాబాద్ అన్నాడు అంతే, ఇంకేమనలేదు. ఇంకా మా ధ ఒత్తు పెట్టాడు. సరే బాధ ఇంకేముంది ఇక్కడ అన్నాడు అంతే. మానేస్తావా? 1 కోటి మంది జనాభా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి పారిపోతావా? 1 కోటి మంది జనాభా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతాం? అవకాశాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ జనాభా ఉన్నారో అక్కడ అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. కానీ మనం ఎలా ఉండాలి? ఐఐసిటి వాళ్ళు వరద నీటిని ఫిల్టర్ చేసేటువంటి సీసా కనిపెట్టినట్టుగా మన విద్యారంగాల్లో పరిశోధన చేసి మనం ఇంకా సులభంగా, ఇంకా సుఖంగా ఉండేటువంటి భౌతిక సాధనాలు కనిపెట్టాలమ్మా. మీ ప్రతిభకి మెరుగుపెట్టండి. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. సరస్వతి కటాక్షం మీకు మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. శంకరాచార్య అష్టకం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. ఖచ్చితంగా మీ ప్రతిభకి మెరుగుపెట్టండి. ఏం కనిపెట్టగలం? పిల్లల్ని కనిపెట్టడం కాదు. ఆ పని మేమంతా చేశాం, మీరు చేయక్కర్లేదు. ఇప్పటికే 140 కోట్ల జనాభా ఉంది. మా పోటీ వాళ్ళంతా తీరిగ్గా కూర్చుని చేసిన కార్యక్రమం ఇదే. ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇది కాదు. అయినా ఇప్పుడు ఎవరికి ఆ ఓపికలు లేవు ఖచ్చితంగా. అందుకే దాని మీద కాదు దృష్టి పెట్టాల్సింది. ఏం కనిపెట్టగలం? నా దేశం ఎన్ని ఇబ్బందుల్లో ఉంది. ఐఐసిటి విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఇది కనిపెట్టారని పేపర్లో చదవగానే మనస్సులో నేను వారిని అభినందించుకున్నా. ఎందుకంటే హైదరాబాద్లో వరద నీరు బోల్డ్ ఉంది. దాన్ని సీసాలో పోస్తే 15 గంటలో ఫిల్టర్ అయి స్వచ్ఛమైన నీరు అవుతుంది. 15 గంటలో.
ఊరికి పోసేసి అక్కడ పెడితే చాలు, అంతే, పావు గంటలో అయిపోతుంది. దానికి కావలసినటువంటి సాధనాలన్నీ ఉన్నాయి. ఒక మీట నొక్కితే ఫిల్టర్ అవుతుంది, ఒక మీట నొక్కితే ఫిల్టర్ అయిన నీళ్లు పైకి వస్తాయి, హాయిగా తాగొచ్చు పావు గంటలో. మిగిలిన మడ్డి కిందకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. ఏ రకమైన అనారోగ్యము రాదు. ముందు కొంత నమ్మడం కష్టం మనకి, కానీ తర్వాత నమ్ముతాం. రుజువు అయ్యేదాకా ఎందుకు నమ్మమండి? అటువంటిది మీరు కనిపెట్టగలగాలి ఖచ్చితంగా. ఇంకోటి కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవేళ రాజ్యం చేస్తోంది. అనుమానం ఎలా ఉద్యోగాలు పోతాయేమో అని భయపడక్కల్లా. గుమాస్తా ఉద్యోగాలు పోతాయి. గురిపెట్టి కొట్టే బాణం కలిగిన ఉద్యోగాలు ఎక్కడికి పోవండి. దానికి ప్రతిభ అవసరమే, ప్రతిభ అవసరమే. నువ్వు గిరిపెట్టి బాణం వేయగలిగినటువంటి అర్జునుల్లాగా, వీరుళ్లాగా ఉండాలి తప్ప గుమాస్తా ఉద్యోగాల కోసం నువ్వు ప్రయత్నించి ఉపయోగం ఎలా? ఇంతోటి బోర్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగింది గుమాస్తా పని. అది ఒక వ్యక్తిని అనుకరిస్తుంది, అలాగే ఆలోచిస్తుంది, అందులో ఫీడింగ్ చేసిన ప్రకారం డిజైన్లు ఇస్తుంది. కొత్తది అది చేయలేదండి, అది ఇటు తిప్పి ఇది అటు తిప్పి మొత్తం మీద మ్యాజిక్లు చేసి ఏదో నీ ముందు పెడుతుంది, అర్థమైందో కాలేదో అన్నట్టుగా. కానీ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి మేధాశక్తి ఉందే, మీ మనస్సులోకి మీరే తొంగి చూడండి ఒక్కసారి. అందుకోసం ఉపాయం ఏమిటో తెలుసా? చదువుకునే జీవితం మీకు అయిపోయింది, ఇక ఉద్యోగాల్లో ప్రవేశిస్తారు, వ్యాపారాల్లో ప్రవేశిస్తారు, సంసారాల్లో కూడా ప్రవేశిస్తారు. ఉద్యోగము కష్టమే, వ్యాపారము కష్టమే, సంసారాన్ని నన్ను అడిగితే ఈ రెండింటికంటే కష్టం. ఎందుకంటే సంసారానికి యుద్ధానికి ఒక పోలిక ఉంది, ఒక తేడా ఉంది. యుద్ధంలోనూ పోరాటమే, సంసారంలోనూ పోరాటమే, అది పోలిక, దెబ్బలట్లే, అంతకంటే. కానీ తేడా ఏమిటంటే, యుద్ధంలో శత్రుపక్షాల వాళ్ళు పోరాడుకుంటారు, రాత్రి ఎవరి శిబిరాల్లో వారు పడుకుంటారు. కానీ సంసారంలో ఏమిటంటే, పగలల్లా ఎవరితో దెబ్బలాడేమో వారి పక్కనే పడుకోవాలి. ఇదో కర్మ. సైన్యంలో కురుక్షేత్ర యుద్ధం ఎంత జరిగినా పాండవులు వాళ్ళ శిబిరాల్లో పడుకున్నారు, కౌరవులు వీళ్ళ శిబిరాల్లో ఇద్దరు ఒకచోట పడుకోవాలి, పడుకుంటే రాత్రి పొడి చేసుకుంటారు. సంసారాలు ఇంతకంటే గొప్పగా ఏం లేవు. వారికి వీరు అష్టమ శని, వీరికి వారు ఏలినాడు శని, వారికి వీరు చొక్కెదురు, వీరికి వారు యమగాండం. అవి అలాగే నడుస్తున్నాయంటే అక్కడ. ఎందుకంటే యుగోలు అహంకారాలు పెరిగిపోయాయి. ఇదివరకంటే వారి మాట వీరు వినాలి, వారి వయస్సులో పెద్ద అత్తమావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పారు, ఏదో రకంగా చదువుకుంటే సంస్కారం భావించారు. ఇప్పుడు అలా కాదండి, నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, నీ గొప్ప అంటే ఇక్కడ, నీ మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వు విన్నావా, ఎన్ని మాటలు నువ్వు విన్నావో లెక్కేసుకుని అన్ని మాటలు నేను వింటా. ఇలా వంతులు వేసుకుంటే సంసారం కాదు కదమ్మా, ఏది నడవదు. మీ తల్లిదండ్రులని, మీ అమ్మమ్మల్ని, మీ మామల్ని, మీ తాతయ్యల్ని మీరందరినీ గమనించండి ఒకసారి. వాడు 60 ఏళ్ళు సంసారం చేశారు, 70 ఏళ్ళు సంసారం చేసి షష్ఠి పూర్తి కాదు, వివాహ షష్ఠి పూర్తి జరుపుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళై 60 ఏళ్ళు, పెళ్ళై 60 ఏళ్ళు ఒకే వ్యక్తితో కాపురం చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచంలో 8వ వింత. విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటాడు ఇక్కడ. 60 ఏళ్ళు ఒకే వ్యక్తి. మరి ఒకే వ్యక్తి కాకపోతే ఆయన పేక మొక్కలా మార్చడానికి, ఒకే వ్యక్తి కాకపోతే. ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తుంటే ఒక పెద్ద ఆవిడ ఉంది అక్కడ, గమనించండి. ఆవిడ వాళ్ళ పిల్లలు ఎవరో చదువుతున్నారు, బహుశా అందుకని వచ్చి ఉంటుంది. ఈ ముందు కూర్చున్న ఆవిడ, నేను వస్తుంటే ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూశానమ్మా, నాకు నా తల్లి గుర్తొచ్చింది, వెంటనే నమస్కారం చేశాను. ఆ వయస్సు, వాళ్ళ సంస్కారం మీరు గమనించండి. ఇక్కడి నుంచి 3వ వరుసలో ఈ చివర కూర్చున్నావిడ, ఆ పసుపు రంగు చీర కట్టుకున్నావిడ, ఈ చివర 3వ వరుసలో చివర. అమ్మ మీరు లేచి నిలబడండి, మీరు లేచి నిలబడి, అది కాదు, కూర్చున్నాం, కూర్చో. సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు కదా, టుడే షీ ఈజ్ ది ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు, ఆవిడ నమస్కారం చేసిన విధానం నన్ను కరిగించేసే. వెంటనే నేను సాధారణంగా ఎవరన్నా ముందుకు వస్తే ఈ చెయ్యి ఇలా అందివ్వను నేను, కష్టం. అలా అందిస్తే 1000 మందితో చేతులు కలపాలి. కానీ ఆవిడ పాపం చెయ్యి ముందుకు సాపుతుంటే నాకు మా అమ్మ పిలిచినట్టు అనిపించింది, ఆ చెయ్యి అందించాను నేను, తల్లి అందుకోని. అటువంటి వ్యక్తిత్వాన్ని మీరు చూడగలరా అండి? అమ్మ కూర్చోండి, అమ్మ మిమ్మల్ని నిలబెట్టడం నా ఉద్దేశం కాదు, కూర్చోండి. ఆ వ్యక్తిత్వాన్ని మీరు పట్టుకోగలరా? ఇలాంటప్పుడు మన వేషం కాదు ఆవిడది, మనకు వచ్చిన భాషలు ఆవిడికి రావు, మనకు మళ్ళీ MCA MBA చదవలా. కానీ ఒక వ్యక్తికి స్వాగతం ఎలా చెప్పాలో హృదయపూర్వకంగా తెలుసు ఆవిడికి. ఆ సంస్కారం ఎవరు నేర్పారు? ఆవిడేం మాట్లాడలా. మహా అయితే లోపల నుంచి అయ్యా అని ఏదైనా వచ్చిందేమో, నాకు కూడా వినపడలేదు అది. కానీ కళ్ళ నిండా నీళ్లు, ఒక ఆత్మీయత, ఒక ఆదరణ. నాకు దేవుడు కనిపించినట్టు అనిపించింది. ఇలాంటి వాళ్ళ కోసం కదా మనం మాట్లాడవలసింది. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు బహుశా, లేకపోతే ఆవిడ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఈ పాటికి ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది కదా. ఆ పిల్ల గురించో ఆ పిల్లాడి గురించో ఎన్ని కలలు కంటుందో ఆ తల్లి. భగవంతుడా, ఆ తల్లి కలలు నెరవేర్చవయ్యా నమస్కారం పెట్టుకుంటూ నేను లోపలికి వచ్చాను. అంతకంటే వేరే సంకల్పం లేదు ఇక్కడ.
ఇప్పుడు గమనించండి, మీరు చదివి చేయాల్సింది ఉద్యోగాలు చేయడం పెద్ద విషయం కాదమ్మా. ఇది ఉద్యోగంలోనూ కాపురంలో ఒక వ్యక్తితో నమ్మకంగా ఉండాలి. మన మీద నమ్మకం పెరగాలి, వారి మీద మనకి నమ్మకం ఉండాలి. ఉద్యోగం కోసం ఒక సంస్థలో చేరామంటే రేపొద్దున మీరు చేరతారు కాబట్టి చెబుతున్నా, మన వల్ల పొరపాటు జరగదు. తీసేస్తే వాడిని తీసేయనివ్వండి, మనం రావు బయటికి. ఈవేళ పరిస్థితులు అలా లేవండి. 10,000 జీతం ఎవడైనా ఎక్కువ ఇస్తాడంటే వీడు మానేస్తాడు. ఇలా మానేస్తాడు కాబట్టి వాడు ఏం నేర్చుకున్నాడు? 10,000 ఎవడైనా తక్కువకి వస్తాడంటే వీడిని తీసేస్తాడు. ఉభయత్ర నమ్మకం లేకపోయాక జీవితం మీద నమ్మకం ఎక్కడి నుంచి ఉంటుందండి? నాకు ఆ యజమాని నన్ను బాగా చూసుకుంటాడు, నేను జీవితాంతం అతని దగ్గర పనిచేయచ్చు అనే నమ్మకం ఉద్యోగికి ఉంటే గ్యారంటీ ఉంటుంది. ఆ నమ్మకం ఇతనికి లేదు. ఆ యజమానికి కూడా వీడు పూర్తిగా ఉంటాడనే నమ్మకం లేదు. ఇంకోటి ఎవడన్నా 25,000 ఎక్కువ ఇస్తానంటే వెళ్ళిపోతాడు కదా, నేను తీసేస్తే మాత్రం తప్పేమిటి అని ఉందే. ఈ విషం ఈవేళ ఉద్యోగాల్లో కాకుండా కాపురాల్లో కూడా ప్రవేశించింది. అనేక రకాల పోలికలతో, కంపారిజన్స్తో. ఇక ఏది నిలుస్తుందండి జీవితంలో? ఆ సంక్లిష్టమయమైన ప్రపంచంలోకి మీరు వెళ్ళగలుగుతున్నారు. అందులో మీకు పెద్ద భూతంలాగా మిమ్మల్ని భయపెట్టబోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి సమాధానం మనం ఎలా చెప్పాలో తెలుసా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మీ అధ్యాపకుల చేతుల్లో సాధనం కావాలి, మీ చేతుల్లో సాధనం కాకూడదు. విద్యార్థుల చేతుల్లో సాధనం కాదు. ఇవాళ 8వ తరగతి విద్యార్థులు జరుగుతోందమ్మా, తెలుగునాటే జరుగుతోంది. మన కర్నూలులోనే జరిగింది. హోంవర్క్ మొత్తం డో అలెక్సా అన్నాడు, అది చేసేసింది. వీడు పడుకున్నాడు, అది చూపించాడు. అయిపోయింది కదండి, నాకు నువ్వు చేయలేదు కదా అంటే అడ్డంగా వాదిస్తున్నాడు. నువ్వు చేయలేదు కదా అంటే అడ్డంగా వాదిస్తున్నాడు. 6 ఏళ్ల కుర్రాడు 60 ఏళ్ల అనుభవం ఉన్న అమితాబ్ బచ్చన్తో మాట్లాడేటువంటి ప్రపంచం అమ్మా ఇది. అటువంటి ప్రపంచం ఇది. పెద్దవాళ్ళు ఎవరు, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరు, ఆయన స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి, మనం ఎలా మాట్లాడాలి, ఇది పిల్లలకి తెలియదు, తల్లిదండ్రులు నేర్పడము లేదు. పైగా మావాడు చాలా తెలివైన వాడండి, వాడు ఎవరిని లెక్క చేయడు. ఆ మాట అనడానికి సిగ్గుండద్దా? వాడు ఎవరిని లెక్క చేయడా అంటే నువ్వు ఎవరిని లెక్క చేయాలా, అందుకే వాడు అలా తయారయ్యాడు. ఆ లెక్క చేయని పరిస్థితి ఉన్నప్పుడే పిల్లడు గోప పేలిపోయి ఉంటే వాడు అలా ఉంటాడా? మేము ఏ తప్పు చేసినా మా తల్లిదండ్రులు వెంటనే చెయ్యి చేసుకునేవారమ్మా. చెయ్యి కాదు, ఇవాళ నోరు చేసుకుందుకు కూడా భయపడిపోతున్నారు. చెయ్యి. నేను ఎక్స్కర్షన్గా 400 డబ్బులు అడిగితే మా నాన్నని 400 అంటే ఏమనుకుంటున్నావురా, 75లో 1 నెల జీతం నువ్వు సంపాదించి తెలుస్తుంది అన్నాడు ఆయన. నేను మాట్లాడితే నాకు కావాలన్నాను, ఇవ్వకపోతే ఊరేసుకుంటానన్నా. వెంటనే ఏమన్నాడో తెలుసా? డేరింగ్ ఫాదర్. వచ్చా వీడు ఊరేసుకుంటాట, గట్టితాడు పట్టుకురా మళ్ళీ బతకకుండా ఉంటాడు అన్నాడు. నేను అప్పటి నుంచి ఎప్పటి వరకు ఊరేసుకోవాలి, ఎందుకంటే ఏడ్చేవాడు ఎవడో లేనప్పుడు ఊరేసుకోవడం ఎందుకు? అటువంటి తండ్రికి పొట్టబట్టే ఇవాళ 400 కాదమ్మా, నేను లక్షలు సంపాదిస్తున్నా, నిగర్వంగా నిరాడంబరంగా హాయిగా ఉండగలుగుతున్నాను, అనుమానమే లేదు ఇక్కడ. నా పిల్లలకి నేను అలాగే చెప్పాను, ఉన్న ఆదాయాన్ని మించి ఖర్చు నా వల్ల కాదు, నేను ఇవ్వను, ఏం చేసుకో అనవసరం. అదృష్టం వల్ల నా తండ్రి ఆశీస్సుల వల్ల నా పిల్లలిద్దరూ నాకు మంచివాళ్ళు కలిగారు. నేను చెప్పినట్టే విన్నారు, అలాగే ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, మనవరాలు పుట్టింది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అలాగే చూసుకుంటారు. ప్రిపరేషన్, ట్రైనింగ్ ఇవాళ అది లేదండి. అక్కడి నుంచి నేర్చుకోవాలి. మీరు తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకోగలరో నాకు తెలియదు. మీ అంతటా మీరే నిలబడాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అధ్యాపకుల చేతిలో సాధనమని ఎందుకంటున్నారంటే వారు తయారవడానికి, చెప్పడానికి మరింత సుఖంగా ఉపయోగపడగలగాలి. అంటే విద్యార్థుల చేతిలో సాధనమైందనుకోండి, ఈయన చేయవలసిన పని చేయడం మానేసి, ఆలోచించడం మానేసి దాన్ని ఆలోచించమంటాడు. అదేదో ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది, ఇదిగోనండి అంటే అది నీది ఎలా అయింది, దానిది అయింది. కానీ యంత్రాలు మనల్ని బతికిస్తాయా? యాంత్రిక జీవితం గడిపితే ఎలాగంటే యంత్రాలు ఉపయోగించుకోవచ్చు. యంత్రముల అన్ని రంగముల అంతగా ముఖ్యమా యుజసేయుడి. యంత్రము మీరు నడపవలే, యంత్రము మిమ్ముల నడపరాదుగా. యంత్రాన్ని మనం నడిపించాలి కానీ యంత్రం మనల్ని నడిపించకూడదు కదండి. ఈ యాంత్రిక జీవనము విడనాడు, ఈ యాంత్రిక జీవనము విడనాడు. మాంత్రికమైన మేధగల మానవు ముందర యంత్రమెంత, మాంత్రికమైన మేధగల మానవు ముందర యంత్రమెంత. ఈ యాంత్రిక జీవనము విడనాడు, చూడు ముందు వెంకలన్. 25 ఏళ్ల క్రితం రాసిన సాగరఘోష అనే విశ్వ మహాకావ్యంలో నేను యంత్రాల గురించి రాసిన పద్యం ఇది. ఎందుకోసం అంటే యంత్రం ముఖ్యమే. అన్ని రంగాలకే ముఖ్యమా? అంతగా ముఖ్యమా? ప్రతి రంగంలోనూ యంత్రం అవసరమా? తల్లి పిల్లాన్ని కూర్చోపెట్టి 2 ముద్దలు తినిపించాలంటే
ఫీడింగ్ యంత్రం అని ఒకటి కొనేసి తల్లి స్థానంలో దాన్ని పెట్టి యూ ఫీడ్ మై బేబీ అని దానికి మిషన్ ఆన్ చేస్తే అది నోట్లో పెడుతుంటే ఆ ప్లాస్టిక్ చేత్తో పెట్టిన అన్నాన్ని ఈ పెట్ట తింటూ ఉంటే ఎప్పటికైనా ప్రేమ నిలబడుతుందా? అదే తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక్కో ముద్ద తినిపిస్తూ పిల్ల తిన్నవని మారాన్ చేస్తుంటే ఏదో కథ చెప్తూ పాట పాడుతూ రకరకాలు చేస్తూ డాబా ఎక్కి చందమామను చూపిస్తే ఆ పిల్లకి ఏమనిపిస్తుందండి? నేను 2 ముద్దలు తినడానికి నా తల్లి ఇంత కష్టపడింది, ఆ తల్లి వృద్ధాప్యంలో నేను పెట్టిన ముద్దలు తినాలి కదా, నా జీవితం పండాలి కదా అని అనిపించదా? ఖచ్చితంగా ఈ పని మనం చేస్తే ఆ పని వారు చెయ్యరా? ఇవాళ తల్లులకి తండ్రులకి పిల్లలు భారం అయిపోతే రేపొద్దున వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చాక వాళ్ళకి తల్లిదండ్రులు భారం అయిపోయారంటే ఆశ్చర్యం ఉంది. మీరు మమ్మల్ని చూడలేదు, మేము మిమ్మల్ని చూడము, మీరు మమ్మల్ని పుట్టగానే హాస్టల్లో బారేశారు, మేము పెద్ద అయ్యాక మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో బారేస్తాం, నమ శివాయ అయిపోయిందే. దేనికి దానికే, ఇందుకోసమా? అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉండాల్సిందే. ఎక్కడ కొన్ని లక్షలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. దెన్ వీ నీడ్ ఇట్. అది మనకు తప్పదు, మనం అంతా చేయలేదు దాన్ని. అర్జెంటుగా సమాచారం కావాలి, అప్పుడు కూడా అది కావాలి మనకి, తప్పదు. అప్పుడు కూడా అది కావాలి, తప్పదు. కానీ మనమే సొంతంగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయమ్మా. తల్లిదండ్రులకు కానీ, భార్య భర్తకి కానీ, భర్త భార్యకి కానీ, ఇద్దరూ కలిసి పిల్లలకు కానీ చేయవలసిన సేవలన్నీ మనుషులే చెయ్యాలి. యంత్రాలను పెట్టకూడదు. నువ్వు చేసుకో అనకూడదు. నీ కోసం నేను ఉన్నానయ్యా, నేను చేస్తానయ్యా అనగలిగితే ఆ భర్త ఆనందం వేరు, ఆ భార్య ఆనందం వేరు. అలా కాపురాలను నిలబెట్టుకోవాలి, ఉద్యోగాలని నిలబెట్టుకోగలగాలి మనం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం స్వాధీనం చేసుకోవాలి, దాంట్లో కొత్త విషయాలు కనిపెట్టాలి. ఎలాంటిదో తెలుసా? ఈ మధ్య కొత్తగా ఒకటి ఫారినర్స్, విదేశీయులు కనిపెట్టారు. మన దేశంలో కూడా దాని మీద మంచి పరిశోధనలు జరిగాయి. ఏమిటో తెలుసా? పెద్ద సభ జరుగుతూ ఉంటుంది, ఒక నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎవడో ఆయన మీదకి చెప్పు విసురుతాడు, లేదా అక్కడి నుంచి ఏదో చేస్తాడు. అది ఎవరు సెక్యూరిటీ వాళ్ళు కూడా పట్టుకోలేరు. వచ్చి వేదిక మీద పడింది, అవమానం జరిగింది. తర్వాత అతను ఎంత పట్టుకుని ఎంత శిక్షించినా జరిగిపోయింది. అందుకని ఇప్పుడు మన విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కలిసి పరిశోధనలు చేసి కనిపెట్టింది ఏమిటంటే, పెద్ద సభలు ఎన్ని వేల మందితో జరుగుతూ ఉన్నా ఈ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మనుషుల భావోద్వేగాల్ని కనిపెట్టగలిగినటువంటి మీట కూడా ఒకటి పెట్టారు. దట్ ఈజ్ ఇన్వెన్షన్. వెంటనే ఎన్ని వేల మంది ఉన్నా సరే, మేడారం జాతర లాంటివి జరుగుతున్నా సరే, అక్కడ ఒక ఉగ్రవాది ప్రవేశించి ఎవరినైనా కాల్చేద్దామని చూస్తే వెంటనే ఆ దగ్గరలో ఉన్న కెమెరా గమనించి వెంటనే మెసేజ్ దగ్గరలో ఉన్న పోలీసుకి వెళ్ళిపోతుంది. వాడు ఎలా ఉన్నాడు చూసుకో. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళిపోతాడు. వెంటనే అది నివారణ అవుతుంది. ఆ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మన జాతరల్లో, మన ఉత్సవాల్లో రాబోతోందమ్మా. ఖచ్చితంగా త్వరలో రాబోతుంది. అటువంటి ఆవిష్కరణలు మీరు చెయ్యాలి ఖచ్చితంగా. దానికోసం యత్నం చెయ్యాలంటే ఇవాళ యువతరం ఏం నేర్చుకోవాలో తెలుసా? చదువులో ఎలా ఉన్నారో మీరు ఓపికగా రేపు ఉద్యోగాల్లో కూడా అలాగే ఉండాలి. తడవోర్వక, ఇవాళ మనలో ఉన్న ఒక లోపాన్ని మనం గమనిద్దాం. తడవోర్వక వడలోర్వక, తడవోర్వక వడలోర్వక, తడవోర్వక వడలోర్వక, కడు తెగువను చేసియున్న కార్యంబగునే, తడవోర్చిన వడలోర్చిన, చెడుదయ్యున్నట్టి పనియు చేకురుగాదే, చెడిపోయిన ఎట్టి పనియు చేకురుగాదే, తడవోర్చిన వడలోర్చిన, చెడిపోయిన ఎట్టి పనియు చేకురు సుమతి అని ఎప్పుడో 12వ శతాబ్దంలో సుమతీ శతకంలో బద్దెన్న అనేటువంటి కవి చెప్పాడు. ఆయన ఒక రాజు, భద్ర భూపాలుడు. ఆయన్ని ప్రజలు బద్దెన్న అనేవారు. ఆ బద్దెన్న చెప్పిన సుమతీ శతకంలో పద్యం అది. ఇప్పటికీ ఎంత ఉపయోగపడుతుందో చూడండి. ఇటువంటివి మీ పాఠ్య పుస్తకాల్లో లేవు. అందుకని నేను ఏరుకుని వచ్చి చెబుతున్నా మీకోసం. ఇవాళ యువతరం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? సహనం. వెయిట్ అండ్ సీ. ఒక రైలు ఆలస్యమైంది, మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. వెంటనే ఫోన్ తీస్తారు. అసలు వెంటనే ఫోన్ తీయడం వేడి, అది ఉన్నదే చేతిలో ఉందిగా, ఎక్కడో ఉంటే తీయాలి, మన చేతిలోనే ఉందిగా. వెంటనే కెలుకో పైకి కిందికి అడ్డమైన వాళ్ళు పంపిన వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ కెలుగుతూ మధ్యలో ఈ రైలు ఇంతే రావు, ఇండియన్ రైల్వేస్ లీక్, బట్ యు ఆర్ ఇండియన్.
ఆ రైళ్ళు అంత సమయానికి పనిచేసేలాగా, ఉద్యోగులందరూ పనిచేసేలాగా నువ్వు ఏదైనా కనిపెట్టరాదయ్యా. చదివావు కదా, కనిపెట్టడు. రైళ్ళు రావు. బ్రిటన్లో అయితేనా, అమెరికాలో అయితేనా అంటాడు. అక్కడి నుంచి వెంటనే కంపారిజన్. అది కాదండి కావాల్సింది వేళ. మనకి వేళ వెయిట్ అండ్ సీ. నేనైతే ఏం చేస్తానో చెబుతా అనుమానం లేకుండా. రైళ్ళు బోల్డుసార్లు రైట్ అయ్యాయి. నాకు తెల్లారు లేస్తే రైలు విమానము వేరే పనే ఉంది ఇక్కడ. ఎక్కడని దిగడం అంతే. కానీ నేను ఆ సమయాన్ని మొత్తం సద్వినియోగం చేసుకుంటా. ఒక తండ్రిగా మీకు చెబుతున్నా, మీరు సద్వినియోగం చేసుకోండి. నా దగ్గర ఫోన్ లేదు, మీకున్న స్మార్ట్ ఫోన్ లేదు. నా బతుక్కున్నది శాంసంగ్ డొక్కు ఫోన్ ఒకటే. ఇది 1500. ఇది కొని 4-5 ఏళ్ళు అయింది. ఎప్పటికీ మార్చను. మళ్ళీ ఇలాంటిది వస్తేనే మారుతాను. నేనేం చేస్తానో తెలుసా, నా బ్యాగ్ అక్కడ పెట్టి అటో 10 గజాలు ఇటో 10 గజాలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద నడుస్తా. నా వాకింగ్ అంతా అక్కడే నడిచిందమ్మా. నేను ఏం చూడను, ఏం విన్నాను, హాయిగా నడుస్తూ అనౌన్స్మెంట్ వినపడుతూ ఉంటుంది. రైలు రాగానే ఎక్కుతా. అంటే రైలు రాకపోవడం నాకేమైంది, మేలు చేసింది, నా ఆరోగ్యాన్ని బాగు చేసింది. నేను అటు ఇటు నడిచా. ఎవరైనా నాతో మాట్లాడడానికి వస్తారు, వెంటనే గుర్తుపడతారు కదా, ఫోటోలు అంటారు. మాతో పాటు నడవండి అంట. అంత నడిచే ఓపిక అవ్వలేదు కాబట్టి మానేస్తారు. గొడవ లేదు, నాకు ప్రయోజనం. నేను నడుస్తూనే ఉంటాను రైలు వచ్చే వరకు. అదిగో వచ్చింది, ఏసీ కంపార్ట్మెంట్లో ఏవో వచ్చాయని ఎక్కవలసింది అనగానే ఎక్కేస్తాం, అయిపోయే. సమయం సద్వినియోగం అయిందే లేదా. వెయిట్ అండ్ సీ, నో కామెంట్. భారతదేశంలో ఏ పని జరగాలన్నా వెయిట్ అండ్ సీ. జీవితంలో ఏ పని జరగాలన్నా వెయిట్ అండ్ సీ. సహనంతో ఉండు, నో కామెంట్. దయచేసి వ్యాఖ్యానించద్దు. నీ వ్యాఖ్యానం వల్ల సమస్య పరిష్కారం కాదు, మరింత జటిలం అవుతుంది. అదే చెబుతున్నాడు సుమతి శతకర్త 800 ఏళ్ల క్రితం. తడవోర్వక వడలోర్వక కడునణచియువేగబడిన కార్యంబగునే. కాస్త తడవు అంటే టైం. కాస్త టైం ఊరుకోలేవా? అప్పుడు వెంటనే మాట్లాడాలా? కాసేపు ఊరుకోలేవా? నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక దైవ జపం చేసుకోలేవా? నువ్వు హిందూ మతం కాకపోయినా ఏ మతమైనా నీ మతాచార్యులు నీకు భగవంతుడి గురించి చెప్పారు కదయ్యా. ఆ భగవంతుడి పేరు తలుచుకోవచ్చు కదా. స్మరణ, మతాలు వేరు కానీ భగవంతుడు ఒక్కడే కదా. ఆ స్మరణ చేసుకోవచ్చు కదా. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకు కామెంటరీ చేస్తున్నావు ఊరికే? ఈ కామెంటరీ తగ్గించాలంటే మన దగ్గర కామెంటరీ ఎక్కువ, కాపురాలు తక్కువ, వ్యాఖ్యానాలు ఎక్కువ, వ్యవహారాలు తక్కువ. పని చెయ్యాలి. వ్యాఖ్యానం దేనికి ఇక్కడ పని లేకుండా. అందుకని దాని బదులు చేయవలసింది ఏమిటంటే సుమతి శతకర్త చెబుతున్నది, కొంచెం తడవు ఓర్చుకోలేవా? కాస్త పావుగంట ఆగలేవా? ఇలా పని అవగానే, ఇలా డిగ్రీ అవగానే ఉద్యోగం వచ్చేయాలి. అంతే కదమ్మా. సరదాగా అందరూ కుర్రాళ్లే కదా. ఓ మాట చెబుతా. ఎవరో అమ్మాయికి లైన్ వేస్తాడు, లైన్ వేయగానే లైన్ క్లియర్ అయిపోవాలి. అలా అవదండే. అబ్బో 3-4 ఏళ్ళు పడుతుంది. నా అనుభవం మీద చెప్పట్లా, మా ఫ్రెండ్స్ అనుభవాల మీద చెబుతున్నా. వెంటనే అవుతుందా? వీడు 2 ఏళ్ళు ప్రయత్నం చేసినా ఆవిడ లైన్లోకి రాలేదనుకోండి, వీడు ఆత్మహత్య చేసుకుంటాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆవిడని చేసుకున్నా కూడా తర్వాత చేసుకునేది ఆత్మహత్యే కదా. దానికి ఇంత తొందర ఎందుకయ్యా? ఇప్పుడు బతకడానికి తొందరపడాలి కానీ చచ్చిపోవడానికి తొందర ఎందుకండి? ఒకసారి చచ్చిపోయాక మళ్ళీ బతకలేం కదా. ఒకవేళ నువ్వు చేసుకున్నావు అనుకో, ఆవిడైనా సీతాదేవ, సావిత్ర, ఎలాంటి వాళ్ళు వస్తారో మనకు అందరికీ తెలుసు. ఇక్కడ ఇది మనమేం రామచంద్రమూర్తి కాదు కదా. ఆవిడ నుంచి ఎలా ఆశిస్తాం? నువ్వేమైనా శ్రీరాముడు అయితే సీతను ఆశించేస్తావు. నువ్వు శ్రీరాముడు కాదు, నువ్వు తోటరాముడు, అగ్గిరాముడు, డ్రైవర్ రాముడు, ట్యాక్సీ రాముడు, దొంగరాముడు. నీకు అలాంటి వాళ్ళే వస్తారు. మన కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇదేనా గొప్ప శీలం మండిపోయిందా ఇక్కడ? మనం ఎంత గొప్పవాడినండి, నీకు తగిన వాళ్ళే గంతకు తగ్గ బొంత అంటారు దాన్ని. మనం ఓ గంత, అదో బొంత, సరిపోయా. దాని గురించి ఆత్మహత్యలు ఎందుకండి? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేమిటి ఇంత మోసపడిపోవాలా? ఆవిడ లేకపోతే జీవితమే లేదా? రేపు ఆవిడ ఉన్నా కూడా జీవితం ఉండదు. ఏం చేస్తావు? జీవితాన్ని ఆలోచించవలసింది అది కాదమ్మా. భారతంలో చెబుతారు ఖచ్చితంగా జీవితం అంటే ఏమిటో. విజ్ఞాన బలమాస్థాయ జీవితవ్యం తథాగతే. ఎప్పుడు పొరపాటుని జీవితాన్ని ముగించామని ఆలోచన వచ్చినా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. వెంటనే ఈ మాట గుర్తు చేసుకోవాలి. విజ్ఞాన బలమాస్థాయ జీవితవ్యం యథాగతే, విజ్ఞాన బలమాస్థాయ జీవితవ్యం తథాగతే. సర్వం సాధ్వర్థమే వేదం అసాధ్వర్థం న కించన. ఇది వ్యాసుడు శాంతి పర్వంలో చెప్పిన మాట. మీ మనస్సు శాంతిగా ఉండాలంటే, ప్రపంచం శాంతిగా ఉండాలంటే, మీ కాపురం శాంతిగా ఉండాలంటే, మీ ఉద్యోగం శాంతిగా ఉండాలంటే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాన బలమాస్థాయ జీవితవ్యం తథాగతే. ఎప్పుడు మనిషి తన సొంత విజ్ఞాన బలం మీద బతకాలి. ఎవరి మీద నువ్వు ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడినా నిన్నెవరో మోసం చేయడం ఖాయం. అందున ఈ కలియుగంలో మోసాలే జరుగుతాయి. బాగా నమ్మదగిన మనుషులు కనబడడం లేదు అసలు.
అదే మన విజ్ఞానం మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, మనల్ని మనం మోసం చేసుకోం కదా, అందుకని బాగుంటాం. జీవితవ్యం తథాగతే. గమనించండి యువతరమంతా, మీరు బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. మీరు పుస్తకాల్లో చదివిన ప్రపంచం బయట ఉండదమ్మా. మీరు యూట్యూబ్లో చూస్తే రకరకాల ఫేక్ న్యూస్ అన్నీ ఉన్నాయే, అంతకంటే విచిత్రమైన వార్తలన్నీ బయట కనపడుతూ ఉంటాయి మీకు. తప్పదు, వాటిని తట్టుకోవాలి. ఏది స్వీకరించాలో అది స్వీకరించాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి. జీవితవ్యం తథాగతే. జీవితాన్ని యథాతథంగా తీసుకోవడం అలవాటు పడాలి. చాలామంది వాళ్ళ వ్యక్తిత్వ వికాసం చెప్పేవాళ్ళు కూడా చెబుతున్నది టేక్ యాజ్ ఇట్ ఈజ్. అదే భర్త, అదే భార్య, అదే ఉద్యోగం, అదే జీతం, అదే అప్పులు, అదే ఆస్తులు, అదే ఇల్లు, అదే వాకిలు, ఏదీ మారదు. మారవలసిందల్లా నీ మనస్సు ఒక్కటే. అది కూడా ఈ పరిస్థితులకు అనుగుణంగా మారాలి. మారితే ఖచ్చితంగా నిండు నూరేళ్ళు హాయిగా ఉంటావు. మన మనస్సును మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సును మార్చుకోకుండా ప్రపంచం మారాలని ఆశిస్తాం మనం. అందుకే మనకి టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళని మార్చడం నీ చేతుల్లో లేదు మిత్రమా. దానికి అనుగుణంగా వాడితో ఎలా ఉండాలో నీ మనస్సును మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది. ఒకడు పరమ దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని దూరంగా పెట్టేయి. ఎందుకు ఊరికే వాడి గురించి ఆలోచిస్తున్నావు? ఇక్కడ వాడు ఏదో వచ్చి చేస్తాడు, అంతగా చేస్తాడన్న భయం ఉంటే హాల్లో ఒక కత్తి పెట్టుకో, వాడు చేసేది నువ్వు కూడా చేసి గొడవ వదిలిపోతుంది. శ్రీమద్ రమారమణ గోవింద. అంత వాడు కత్తి ఎట్టుకొచ్చి మన పొడి చేస్తుంటే దయచేసి పొడువు అనం కదండి ఇక్కడ. లేకపోతే ఏకాదశి కదా, త్రయోదశి వచ్చే వరకు ఆగు అనం కదా, వాడు ఆగడు కదా. అంత దుర్మార్గుడు ఎవడైనా మన మీద దాడి చేస్తే మన ఓపిక మేరకు మనం చేస్తామండి, అంతే కదా. అంతవరకు మనం భయపడాల్సిన పనేం లేదు కదా. వాడెవడో ఫోన్ చేసి ఏదో నువ్వు అనేయి, పర్వాలేదు, వాడు అన్నదానికి 3 రెట్లేనాయి, అయిపోయింది. వాడు భయపడ్డాడు. వాడికి పెళ్ళంపేలు ఉన్నారు, మనకి పెళ్ళంపేలు ఉన్నారు. వాడికి 2 కాళ్ళే ఉన్నాయి, మనకి 2 కాళ్ళే ఉన్నాయి. ఎందుకంత భయపడాలండి? రౌడీలకి ప్రత్యేకంగా ధైర్యం ఉండదమ్మా. ఆడపిల్లలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మన భయమే వాడి ధైర్యం. మనలో మనమాట. మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఏమీ ఉండదు, మీ అజ్ఞానమేమో అజ్ఞానం. మీకేదో తెలియదు అనుకున్నారు కాబట్టి నన్ను ఇక్కడ పిలిచి కూర్చోబెట్టారు. మీకే తెలుసునంటే మీరే మాట్లాడతారు, నేను రావడం ఎందుకు? మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకే తెలుస్తాయి. ఎవరికి ఏ రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం లేదండి. వాడి భయం వాడుకుంది ఇక్కడ. వాడు బెదిరిస్తే మనము బెదిరించచ్చు. బెదిరిపోవడానికి ఏం సన్నాసులం కాదు ఇక్కడ. ఆ ధైర్యం ముందు అలవాటు చేసుకోవాలి. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా మనకి నేర్పగలిగింది 2 విషయాలు, నేర్చుకోవలసినవి కూడా 2 విషయాలు. అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. 1, బతికినంతకాలం ధైర్యంగా బతకడం. 2, పోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవడం. ఈ 2 ఉంటే ఇంకేం అక్కర్లేదు ఖచ్చితంగా. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఎన్ని చదివినా మనకి నేర్పగలిగింది 2. 1 జీవితాంతం ధైర్యం, 2 వెళ్ళిపోయేటప్పుడు సంతోషం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నేనేదో పెద్ద భవనంలో పోదాం అనుకున్నా, 12 జ్యోతిర్లింగాల్లో 10 చూశాను, ఇంకా 2 లింగాలు మిగిలి. ఇప్పుడు నువ్వు 12 చూసి ఏం లేదు, 16 చూసి ఏం లేదు. ఇక్కడ ఈ అసంతృప్తి పెట్టుకున్నావు అనుకో, ఆ 11వ జ్యోతిర్లింగం ఉండే గుడి దగ్గర కుక్కై పుడతావు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అదే శాస్త్రాలు చెప్పాయి. అదో పిచ్చి ఆలోచన మనసులో పెట్టుకున్నాడు ఇక్కడ. అన్నీ చూశాను కానీ ఉజ్జయిని వెళ్ళ. ఇప్పుడు ఈ ఉజ్జయిని వెళ్ళకపోతే ఏమైంది? ఆ ఉజ్జయినిలో కుక్కై పుడతావు. ఎందుకంటే మనిషి పుట్టాలని కోరుకోలేదు కదా. చూడలా అన్నావు. ఆ శివుడు గుడి ముందు కుక్కే ఉంటావు. కుక్క అయిన తర్వాత ఒకటే కుక్కకి మనిషికి ఉండే అనుభూతి ఉండదు. ఆయన శివుడో మరోటో దానికి తెలియదు, మనకి తెలిసినట్టుగా. ఉపయోగం ఏమిటి? అందుకని చనిపోయే నాటికి ఏ కోరికలు ఉండకూడదు. అలాగని అన్నీ ఇక్కడ తీర్చుకోవాలని కాదు, తీరినవి తీరతాయి, లేనివి లేదు. జీవితవ్యం తథాగతే అన్నారు భారతంలో. ఎలా ఉన్న జీవితాన్ని అలా స్వీకరించు, దాంతోనే సంతోషించి. ఇంకో మాట, ధైర్యాన్ని కలిగించే మాట చెబుతున్నాడు వ్యాసుడు. సర్వం సాధ్వర్థమే వేదం అసాధ్వర్థం నకించన. ఈ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించింది, శంకరాచార్య వర్ణించినటువంటి పరమాత్మ ఉన్నాడే, బ్రహ్మైనా, విష్ణువైనా, మహేశ్వరుడైనా, ఏ మతం వారు ఆరాధించే ఏ దైవం రూపంలోనైనా భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది మంచి వాళ్ళ కోసం అమ్మా, చెడ్డ వాళ్ళ కోసం కాదు. అది భారతం చెప్పిన మాట. సర్వం సాధ్వర్థమే వేదం అసాధ్వర్థం నకించన. ఎప్పుడైనా మంచి వాళ్ళని కాపాడడానికి భగవంతుని యొక్క హస్తం సిద్ధంగా ఉంటుంది. మన వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించండి. ఆ స్వామి ఎప్పుడు ఇలాగే ఉంటాడు. వరదహస్తం కిందకి పెట్టి ఈ అభయహస్తం ఇలా ఉంటుంది, ఇలా అభయహస్తం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏమిటి? ఈ కిందికి అందరి దేవతలు అభయహస్తాన్ని ఎలా చూపిస్తారు, ఆయన ఎలా చూపిస్తారు అంటే ఏమిటో, నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా, మిగిలిందంతా నీకు ఎందుకు వచ్చిన గొడవ, ఆశ్రయించు అబ్బాయి. భవశంకర దేశిక మే శరణం, భవశంకర దేశిక మే శరణం అని దాన్ని ఆశ్రయించవయ్యా అని చెబుతున్నాడు అక్కడ. ఎప్పుడు జీవితంలో అధైర్యం వచ్చినా, నేనింత మంచివాణ్ణి కదా, నేనింత సమర్థురాలిని కదా, నాకు మంచి
మంచి ఉద్యోగం రాలేదు, నా జీవితం ఎందుకో బాగోలేదు అని అనుకోవద్దమ్మా. ఆ క్షణంలో భగవత్ ప్రార్థన చేయండి, భగవత్ ప్రార్థన చేయండి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్ నామస్మరణ ఒక నిత్య మంత్రంగా చేయండి. నేను మొహమాటం లేకుండా నేను అనుభవించి చెబుతున్నానమ్మా భగవత్ కరుణా కటాక్షాన్ని. 24 గంటల్లో మీకు భగవంతుడి నుంచి సమాధానం వస్తుంది. ఖచ్చితంగా జీవితం మారిపోతుంది, జీవితం మారిపోతుంది. యువతరం జపం చేయండి, ధ్యానం చేయండి. మీకు మనస్సుకు ఒత్తిడిగా అనిపించింది, ఫోన్ తీసుకోకండి, ఎవరితో మాట్లాడకండి. తల్లికి తండ్రికి కూడా చెప్పక్కర్లేదు. వారేం చేస్తారు, ఇంకాస్త బాధపడతారు. మీ ఇంట్లోనే ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. వీలైతే మీ ఇళ్లల్లో పూజా మందిరాలు ఉంటాయి, ఆ మందిరంలోకి వెళ్ళండి, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. స్వామి, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నేను చిన్న కుర్రాన్ని, చిన్న అమ్మాయిని, నా వయస్సు ఇంత చేస్తే 20-22 ఏళ్ళు కూడా లేదు, ఈ వయస్సులో నాకింత ఒత్తిడి అవసరమా, నా ఉద్యోగం పోతుందేమో, నా జీవితం ఏమన్నా అవుతుందేమో అని మీరు భగవంతుడి పాదాల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అమ్మా. మొదటి పద్యంలో నేను చెప్పినట్టే మీ ప్రార్థన భగవంతుడిని చేరకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. పరమ ధైర్యంగా మీరు జీవించగలుగుతారు ఖచ్చితంగా. అలాగ నేర్చుకుని కాస్త సహనం, అదే సుమతీ శతకర్త చెబుతున్నాడు. తడ ఓర్చినా వడలోర్చినా ముందు సమయం ఆగాలి, రెండోది సహనం అలవాటు అవ్వాలంటే ఒక అభ్యాసం చేయండి. ఇప్పుడు చలికాలం కదా, కాస్త చలిగానే దుప్పటి కప్పేయకండి, కప్పకండి, చూద్దాం ఏమవుతుందో. కప్పకండి, నేను చచ్చిపోతామా వణికిపోయి, కప్పకండి. ఓ పావు గంట కప్పకండి, ఒక అరగంట కప్పకండి, తర్వాతే కప్పండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఉష్ణోగ్రత తగ్గిపోయినా 10-12 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కూడా తట్టుకోవడానికి మన శరీరం అలవాటు పడుతుంది. వెంటనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం అంటే ఇదే. మీకు తాజా ఉదాహరణ చెబుతా సరదాకి. నేను నా సతీమణి ఇద్దరం 15 రోజులు లండన్లో తిరిగాం. లండన్లో ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసా, 5 డిగ్రీలమ్మా. ఎంత ఎక్కువో, 5 డిగ్రీలు. మనకి ఇక్కడ 50 డిగ్రీలు పడుతున్నాం. ఇక్కడ రేపు వేసవకాలం వస్తే 50 డిగ్రీలు, 5 డిగ్రీలు. పాపం కార్యకర్తలు జాకెట్లు, బ్రాకెట్లు, జర్కిన్లు, మఫ్లర్లు, సాక్స్, గ్లౌజు, మొత్తం పర్వతారోహణ చేసేవాడికి ఎన్ని సామాన్లు ఉంటాయో అన్నీ పట్టుకొచ్చేసారు వాళ్ళు. విమానాశ్రయానికే పట్టుకొచ్చారు. నేను అన్నాను, మీరు ఇచ్చేవన్నీ మీ అమ్మగారికి ఇచ్చుకోండి, నాకేం పని లేదు, నన్ను ఇలాగే ఉండను, నేను ఇదే వేషంలో, కాకపోతే ప్యాంటు చొక్కా, అంతకంటే సభలన్నీ ఇదే వేషంలో చేసా. గ్లోవ్స్ లేవు, సాక్స్ లేవు, మఫ్లర్ లేదు, టోపీ లేదు, జాకెట్ లేదు, బ్రాకెట్ లేదు, జర్కిన్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఇంకా గంట సేపు, గంటన్నర అన్నారు. అక్కడ ప్రతి ఉపన్యాసం 2 గంటలు. ఇప్పుడు మా శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్ ఛానల్లో లండన్ ఉపన్యాసాలు వస్తున్నాయి చూడండి. 2 గంటలు తక్కువ ఏ ఉపన్యాసమూ లేదు. హాయిగా ఇదే చలి వాతావరణంలో 2 గంటలు మాట్లాడాను. నా గొంతు నెప్పెట్టలేదు, ఈ గొంతు ఆగలేదమ్మా. ఇంద్రియ నిగ్రహం కారణం, ఇంద్రియ నిగ్రహం కారణం. నేను తట్టుకోగలనా లేదా 5 డిగ్రీల చలికి, 5 డిగ్రీల ఉష్ణోగ్రతకి నేను తట్టుకోగలనా లేదా అని నేను ప్రయత్నం చేశా. అదే తడ ఓర్చినా వడలోర్చినా శరీరం కూడా భరించాలి. కాస్త చలిగానే దుప్పటి కప్పేసి, కాస్త వేడి రాగానే ఏసీ, అది కూడా ఎంతలో 18 అంటే హిమాలయాల లెక్క. అంత అవసరమా? నిజంగా ఏసీ వేస్తే వేసవకాలంలో 24 ఉండాలండి, 25 ఉండాలి. 18లో ఎలా పడతారండి? పసిపిల్లలకు కూడా 16-18 అలవాటు చేస్తున్నారు, చచ్చిపోతారు రేపొద్దున వాళ్ళు. వీడిది ఉష్ణదేశం. మన దేశంలో వేసవకాలం ఉంటుందండి, వర్షకాలం, 2 ఋతువులు ఉంటాయి. ఇతర దేశాల్లో అనేకం ఉంటాయి. ఇక్కడ మాత్రం వేసవకాలం, వర్షకాలం, శీతకాలం ఇన్ని ఉండవమ్మా. ఒకటి వేసవకాలం, 2 పోయే కాలం, ఈ 2 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు తెలియదు, రేపు వేడి వచ్చాక చూడండి ఇక్కడ. ఇది ఉష్ణదేశం, అందుకే దీనికి తగిన దుస్తులే మనం ధరించాలి. పట్టు చీరలు కట్టుకున్న మహిళల్ని మీరు గమనించండి. వాళ్ళు పేరంటం కోసమో, సభ కోసమో, గుడి కోసమో కట్టుకుంటారు. కానీ ఏమనుకుంటారు తెలుసా, ఇంటికి వెళ్ళి మామూలు శారీ కట్టుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో అనుకో. ఈ బరువు పట్టు చీర అంటే బరువు, పెద్ద జరీ, అది తూకం వేస్తే 2 కేజీలు వస్తుంది అక్కడ. ఇంత భరించాలా? మామూలు నూలు చీర కట్టుకుంటే సుఖంగా ఉంటుంది మహిళలు అందరూ అనుకుంటారమ్మా. ఇది ఎందుకని, ఈ దేశానికి నూలు చీర బాగా వాతావరణానికి సరిపోతుంది. పట్టు చీర కొంచెం చలికాలం బాగుంటుంది, ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు బాగుంటుంది, రకరకాల ఉక్కబోస్తే బాగుంటుంది. అంతే కదా, దానికి తగిన వేషధారణే మనకు ఉండాలి. తడ ఓర్చినా వడలోర్చినా ఉపయోగం ఏమిటంటే సుమతీ శతకర్త చెబుతున్నాడు, చెడిపోయిన పని కూడా చేకూరు సుమతి. దెబ్బతిన్న పని కూడా పూర్తవుతుంది ఖచ్చితంగా. దెబ్బతిన్నా సరే పూర్తవుతుంది. ఉదాహరణ చెబుతూ ఆశ్చర్యకరమైంది. లాస్ ఏంజల్స్లో 1986లో 15 లక్షల గ్రంథాలు ఉండే గ్రంథాలయం తగలబడిపోయింది. 15 లక్షల గ్రంథాలు, చాలా పెద్ద లైబ్రరీ. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద లైబ్రరీ. 1986లో జరిగింది ఆ ఘట్టం, ఒక 30-40 ఏళ్ల క్రితం.
15 లక్షల గ్రంథాలు బుగ్గి బూడిదైపోతూ ఉంటే ఆ గ్రంథాలయ సంరక్షకులు వాళ్ళు కూడా ప్రొఫెసర్లు, వాళ్ళు ఆ లైబ్రరీ సైన్స్లో వాళ్ళు ప్రొఫెసర్లు, వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కార్మికుల్లాగే కష్టపడి ఎన్ని కాపాడగలిగితే అన్ని కాపాడగలుగుదాం అని కాలకుండా ఉన్నవి సగం కాలనివి గ్రంథాలన్నీ తీశారు. మొత్తంలో 75% గ్రంథాలు కాలిపోగా మిగిలినవి 2 లక్షలు 3 లక్షలు మిగిలాయి. వాటిని అలాగే ఉంచితే ఏమిటి, అవి కూడా ఏమిటి, వీళ్ళు తడిపారు, మొత్తం వాటర్ పోస్తారు కదా, మరి అది తడిసిపోవడం వల్ల గ్రంథాలన్నీ కుళ్ళిపోయాయి, మొత్తం అంతా చెదబట్టినట్టు అయిపోయాయి, అవి పాడైపోతాయి. అందుకని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి, మానవ ప్రతిభ ఉపయోగించాలి అని అక్కడ అందరినీ విచారణ చేస్తే మత్స్యకారులు, చేపలు పట్టుకుని బతికే వాళ్ళెవరూ ప్రొఫెసర్లు కాదు, చాలా సామాన్య జీవులు. వాళ్ళు వచ్చి మా దగ్గర చేపల్ని నెలల తరబడి దాచే ఫ్రీజర్లు ఉన్నాయండి ప్రత్యేకంగా, అవి దీనికి ఉపయోగిస్తాయన్నట్ట. మత్స్యకారుల దగ్గర ప్రత్యేకమైన ఫ్రీజర్లు తెచ్చి వాటిని తగిన ఉష్ణోగ్రతలో ఈ గ్రంథాలన్నీ అందులో పెడితే 1,50,000 గ్రంథాలు దక్కాయండి. ఖచ్చితంగా 1,50,000 గ్రంథాలు దక్కాయి. పోయినవి పోగా ఉన్నవేనా దక్కాయి కదండి, మనం సంతోషించాలి కదా దానికి. అంచేత ఎప్పుడూ మనుషులు నేర్చుకోవలసింది ఏంటంటే ఉద్యమేనగ సిద్ధ్యంతి కార్యాణి ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీకి. భారతదేశంలో ఈ మాట చాలా బాగా చెప్పాలమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తారో తెలుసా, మన దగ్గర ప్రయత్నంతో అన్నీ రావురా, రాసిపెట్టి ఉండాలిరా. ఏమిటి రాసిపెట్టి ఉండేది ఆమోదం ఇక్కడ? ఈ రాసిపెట్టింది ఎవడో చెప్పడు, ఎక్కడ రాశాడో చెప్పడు, ఎవడు రాశాడో చెప్పడు, రాసింది అని మాట్లాడతాడమ్మా. మీ విద్య అంటే సరస్వతి కటాక్షం అని మీరు నమ్మండి. ఆ విద్య మీ రాత మారుస్తుంది ఖచ్చితంగా, మీ రాత అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. మీ తెలివితేటల మీద మీరు ఆధారపడండి. ఎవరో ఆకాశంలో ఉండే గ్రహాల మీద, పక్కన ఉండే పరిస్థితుల మీద ఆధారపడకండి. నాకు తెలుసు, నేను జ్యోతిష్ శాస్త్రం మీద అపారమైన గౌరవంతో ఒక మాట చెబుతా. మానవ జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. అది కూడా ఉంటుంది, లేదని కాదు, అక్కడ ఉంది. కానీ దాని శాతం ఎంత? మన మనస్థితి మీద 60% ఆధారపడుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ మనస్సు నువ్వు మేనేజ్ చేయగలిగితే, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాదు, మైండ్ అడ్మినిస్ట్రేషన్, నీ మనస్సు నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే నీ 60% జీవితం బాగానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినట్టే. 60% అంటే ఫస్ట్ క్లాస్ కదా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టే. ఇంకొక 25% చుట్టూ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. నేను అర్ధరాత్రి అయినా సరే ఒక్కత్తిని పెడతా, అంత ధైర్యం ఇండియాలో పనికిరాదమ్మా. ఇదే చుట్టూ పరిస్థితి, అంత ధైర్యం ఇండియాలో పనికిరాదు. కనీసం ఒక్కరిని తప్పనిసరి అయితేనే వెళ్ళు, లేకపోతే ఇంట్లో కూర్చో. వెళ్ళాలి, ఎవరినో తోడు తీసుకుని వెళ్ళు. 2 ఏళ్ల పిల్లాన్ని 3 ఏళ్ల పిల్లాన్ని కలిసి కాదు, బలవంతుడినే తోడు తీసుకుని వెళ్ళు, లేకపోతే బలమైన స్త్రీనే తోడు తీసుకుని వెళ్ళు. కనీసం ఒక ఆయుధం తీసుకుని వెళ్ళు తల్లి. ఎందుకు ఒక్కత్తి వెళ్ళిపోతున్నావు అలాగా? నాకు స్వేచ్ఛ లేదా, నేను వెళ్ళలేనా? రేపు పొద్దున ఏమన్నా జరిగితే ఎవరు దిక్కండి? చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండవు. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనమే నడుచుకోవాలి. అందమైన వాళ్ళు తమకి తామే చుట్టూ ముళ్ళ కంచె వేసుకోవాలమ్మా. నా కుమార్తెలుగా భావించి చెబుతున్నా, అందమైన వాళ్ళు తమ చుట్టూ తామే ముళ్ళ కంచె వేసుకోవాలి. గులాబీ పువ్వుకే ముళ్ళుంటాయి గమనించండి, అన్ని పువ్వులకి ముళ్ళు ఉండవు. ఎందుకని? రోజ్ ఈజ్ ది క్వీన్ ఆఫ్ ది ఫ్లవర్స్. గులాబీ ముళ్ళకి పువ్వుల్లో మహారాణి. గులాబీ పువ్వుకి భగవంతుడు ముళ్ళు పెట్టాడు. ఎందుకని? మనుషుల గురించి కాదు, జంతువులు నవిలేస్తాయి. ఆ ముళ్ళు లేకపోతే జంతువులు నవిలేస్తాయి. కనీసం జంతువులు నవలకుండా ఉండాలంటే దానికి ముళ్ళు ఉండాలని ముళ్ళు పెట్టాడు. అమ్మవారు ఎంత గొప్పది, భగవంతుడు ఎంత గొప్పవాడు. ప్రతి పువ్వుని, ప్రతి జీవిని ఎలా కాపాడుతున్నాడు, అలాగే మనని కాపాడుతాడు. కానీ మన చుట్టూ ముళ్ళ కంచె మనం వేసుకోవాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, ఇక మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఇదే చుట్టూ పరిస్థితులు అంటే. 3వది ఆకాశంలో గ్రహస్థితి ఉంటాయి. బుధగ్రహం, శుక్రగ్రహం అన్ని. సూర్యుడు వేడి మన మీద పడ్డం లేదా, చంద్రుడు వెన్నెల మన మీద పడ్డం లేదా, అలాగే చంద్రగ్రహణం ప్రభావం లేదా, సూర్యగ్రహణం ప్రభావం లేదా, నిరూపణైన విషయాలండి ఉంటాయి. కానీ 15% ఉంటాయి, 85% ఉండవు. అందుకని వాటి మీద ఆధారపడకుండా దయచేసి. ఇప్పుడు నేను ఇంకో ఉపాయం చెబుతా. పరిస్థితులన్నీ మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు పరిస్థితులు మారతాయి. అది విశ్వాసం. ఏ మతం వారైనా దీన్ని విశ్వాసం అంటారు ఖచ్చితంగా. చుట్టూ పరిస్థితులను మనం మార్చలేం, అర్ధరాత్రిని మనం మార్చలేం, భయాన్ని మనం మార్చలేం, రౌడీలను మనం మార్చలేం, జరగబోయే ప్రమాదాలని మనం మార్చలేం. వెళ్ళక తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్ర జపం చేస్తూ పెడితే నీ చుట్టూ శ్రీమన్నారాయణమూర్తి కంచె నిర్మిస్తాడమ్మా. సందేహమేం లేదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా భగవంతుడిని మర్చిపోకండి.
మర్చిపోకండి. ఈ జీవుడు బతుకున్నంత కాలం రెండు విషయాలు మాట్లాడతాడు. ఒకడు భగవంతుడు, రెండోది నా భాష, తెలుగు భాష. భాష భగవంతుడు. మన భాషలో మనం ప్రార్థన చేయాలి, మన భాషలోనే మనం ధైర్యం తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇంకో మాట, విద్యార్థులు కాబట్టి విద్యార్థి దశ ముగిసినా ఇంక ముందు కూడా మీరు చదవాలి. ఈవేళ పత్రికల్లో వచ్చిన వార్త చెబుతానని చెప్పా. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, అది రుజువైంది. ఇందాక అక్కడ పరిచయం చేశారు నన్ను. పరిచయం చేయగానే నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి గమనించండి. కార్యకర్త ఒకరిని పిలిచి, అయ్యా ఇదేదో ఆడియో విజువల్ అంటున్నారు, ఎంతసేపు ఉంటుందని అడిగా. అది నా గురించి కదా, ఓ పావుగంట వేసుకొని నా ఇమేజ్ పెరుగుతుంది కదా, నాకు నష్టం ఏమిటమ్మా? కానీ నా మనస్సు, నా తల్లి నాకు నేర్పిన సంస్కారం అలా ఆలోచించాల. ఇప్పటికే 3 గంటలకు అనుకున్న సభ 3:30 అయింది కదా, మళ్ళీ నా పరిచయం పేరు మీద ఇంకో పావుగంట దేనికి, నేను అందరికీ తెలిసిన వాడినే కదా అని అంత వేయకండి అంటే, పాపం ఆయన వచ్చి లేదండి 2-3 నిమిషాలు మించి ఉండదు అన్నాడు. సరే మంచిది వేసుకోండి అన్న. అందులో ఏం చెప్పారో గమనించండి. 1996లో మే నెలలో కాకినాడలో ఇదే వరుసలో ఇలాగే ఇటువంటి హాల్లో సూర్యకళామందిరంలో 1000 మంది విద్యార్థులు కదమ్మా, 1000 మంది విద్వాంసులు కూర్చున్నారు. తెలుగు సంస్కృతాల్లో దిగ్గజాలు లాంటి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు 1000 ప్రశ్నలు వేశారు. అందులో 4 రకాలు ఉంటాయి. సమస్యలు 250, దత్తపది 250, వర్ణనలు 250, ఆశువుగా చెప్పే పద్యాలు 250, మొత్తం 1000 మందికి 1000 పద్యాలు చెప్పాలి. నేను మీకు తెలుసు, 10వ తరగతిలోనైనా పద్యం చదివారు మీరు. పద్యానికి 4 పంక్తులు ఉంటాయి. 4 లైన్లు ఒకసారి చెప్పకూడదు. అడిగిన ప్రశ్నకి సమాధానంగా 1 లైనే చెప్పాలి, రెండో చెప్పకూడదు. అప్పుడే ఒక అమ్మాయి అడిగింది, ఒక అమ్మాయి స్కూటర్ వేసుకుని ముందెడుతున్నటువంటి అబ్బాయికి డాష్ ఇచ్చి వెళ్ళిపోయిందంటే దాన్ని వర్ణించండి. దీని ఇల్లు బంగారంగా దానికి ఆలోచన వచ్చింది. నేనేం చేయను? 250 మంది పృచ్ఛకుల్లో అమ్మాయి ఉంది, సరదా. అమ్మాయికి అలా ఉంది, మొగాళ్ళని దాటిపోయి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయికి ఒక పాదం చెప్పాలి. పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 80 ఏళ్ళ ఆయన ఏమడిగాడో తెలుసు, ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని పట్టుకొచ్చారండి, దాన్ని చెప్పండి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆంజనేయుడు సంజీవి ఎక్కడ, అమ్మాయి స్కూటర్ ఎక్కడ? కానీ అవధానం అన్నాక అన్నీ చెప్పాలి. నేను దలుచుకున్నది చెప్పడం కాదు, మీరు అడిగింది చెప్పాలి. అది అవధానం, అది కూడా పద్య రూపంలో చెప్పాలి. నేను మొదట అడిగిన పెద్ద ఆయనకు ఒక పాదం చెప్పా, హనుమంతుండు అతి లోక వేగమనతాన్ ఆకాశ మార్గంబునన్ అని మొదటి రోజు చెప్పా. మళ్ళీ వెంటనే రెండో అమ్మాయి స్కూటరు వేగం గురించి అడిగింది. స్కూటర్ ఎక్కిన గుర్రము చూపులాడి, ఆ అమ్మాయి కదయ్యా, గుర్రం స్కూటర్ ఎక్కినట్టుగా, స్కూటరు వేగమే, గుర్రము వేగమే. గుర్రం స్కూటర్ ఎక్కితే డబల్ వేగం, అంతే కదా. స్కూటర్ ఎక్కిన గుర్రము చూపులాడి అనగానే 18 ఏళ్ళ అమ్మాయి నవ్వింది. నాకు తగిన మాట నాకు చెప్పారని. చెప్పగానే అయిపోలేదు. ఈ చెప్పిన 2 పాదాలు 20 రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా రాయకూడదు. అప్పుడు కంప్యూటర్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఏ ఫోన్ లేదు, ల్యాండ్ ఫోన్ ఒక్కటే ఉండేది. అది అక్కడ పెట్టుకొని ఎవరు. మేము రాత్రిళ్ళు పుస్తకాలు చూడకుండా పక్కన మనుషులు కాపలా ఉంటారు. ఇలా మొత్తం వాయిదాల పద్ధతిలో 1వ పాదం 2వ పాదం, 1వ పాదం చెప్పడానికి 5 రోజులు, 2వ పాదం వచ్చినప్పుడు మళ్ళీ ఆవృత్తి రాగానే వారు లేచి నిలబడతారు. అమ్మా నువ్వు స్కూటర్ ఎక్కిన గుర్రం గురించి అడిగావు, అయ్యా మీరు హనుమంతుడు వేగం గురించి అడిగారు అని పాత పాదం అప్పగించి కొత్త పాదం అప్పటికప్పుడు సృష్టించి చెప్పాలి. ఈ రకంగా 4 ఆవృత్తుల్లో 4 లైన్ల పద్యం చెప్పిన 1000 మందికి 1000 పద్యాలు చెప్పి 22వ రోజుని 1000 పద్యాలు చూడకుండా అప్పగించాలమ్మా. అది సహస్రావధానం, అది సహస్రావధానం. వారు లేచి నిలబడతారు, పూర్తి పద్యం చెప్పాలి. ఇది 2 విధాల సాధ్యం అవుతుంది. ఒకటి, కాగితం మీద రాసుకుని పుస్తకంలో రాసుకుని, అది కూడా మన చేతి రాతతో రాసుకుంటే బాగా గుర్తుంటుంది. లేదా మన మెదడులోనే గళ్ళు గీసేసి 250 250 250 250 చెప్పున 4 గళ్ళు గీసేసి ప్రతి పద్యానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకుని, పదం ఒకటి పెట్టుకుని, ఆ పదం కారణంగా పాదం, పాదం కారణంగా పద్యం, ఈ రకంగా 1000 పద్యాలు గుర్తుపెట్టుకుని ఏకధాటిగా అప్పగించే ప్రయత్నం నేను 22 రోజుల పాటు నిద్రపోతూనే, కావలసిన ఆహారం తీసుకుంటేనే, కేవలం ఉద్యోగానికి సంసారానికి దూరంగా ఉండి చెయ్యగలిగానమ్మా. అది సరస్వతీ కటాక్షం వల్ల సాధ్యమైంది. సరస్వతీ కటాక్షం వల్ల సాధ్యమైంది. అక్కడి నుంచి నాకు బిరుదు ఇచ్చారు, ధారణ బ్రహ్మరాక్షసుడు అని. ఆ బ్రహ్మరాక్షసుడు పక్కనట్టే ధారణ ఎలా సాధ్యమైందంటే, అంతకుముందు నేను చదివినటువంటి పద్యాలన్నీ పుస్తకాల్లో రాసుకున్నవి చదివా, అచ్చయిన పుస్తకం కానీ లేదా నేను రాసుకున్న నోట్స్ కానీ. మీరు కూడా ఇవాళ ఏదైనా జ్ఞాపకం ఉండాలి అంటే స్క్రీన్ మీద చూస్తే ఎక్కువ జ్ఞాపకం ఉండదండి, మీ కళ్ళు కూడా అలసిపోతాయి. అది మీకు గుర్తుండాలి అంటే అచ్చు పుస్తకంలో చదవాలి. అచ్చు పుస్తకం లేదు అంటే స్క్రీన్ మీద దాన్ని మీరే నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ చూడండి, ఆ నోట్స్ కూడా మీరు రాసుకోవాలి స్వయంగా. ఎప్పుడు స్క్రీన్ మీద చూసిన దానికంటే అచ్చు పుస్తకంలో ఎక్కువ గుర్తుంటుంది. అచ్చు పుస్తకం మీద కంటే నోటుబుక్లో రాసింది ఎక్కువ గుర్తుంటుంది. నోటుబుక్లో రాసిన దానికంటే ఆ నోటుబుక్లో మీరు సొంతంగా రాసుకున్నది ఎక్కువ గుర్తుంటుంది. అంటే మైండ్ ఈజ్ కనెక్టెడ్ విత్ యువర్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వంతో, నీ మనస్తత్వంతో
మనస్సు పెనవేసుకుపోయింది. నీ రాత నీ గుర్తున్నట్టుగా ఇంకొకళ్ళ రాత నీకు గుర్తుండదు ఖచ్చితంగా. అంచేత వీలైనంత అభ్యాసం చేసి పుస్తకాలు పెన్నులు మళ్ళీ వాడాలమ్మా. మేము కంప్యూటర్లే వాడతాం, అన్నీ అందులో ఉన్నాయి, అన్నీ అందులో ఉంటాయి, అవసరానికి రావు. అందుకని అది జ్ఞాపకం ఉండాలంటే పుస్తకం ఉండాలి, నోట్బుక్ ఉండాలి, దాని మీద రాయాలి, దాన్నే చదవాలి. పైగా కనీసం 12 అంగుళాల దూరంలో పెట్టుకుని చదవాలి, కళ్ళకి అలసట లేకుండా ఉండాలి. స్కేలు లెక్క, పెద్ద స్కేలు లెక్క, 12 అంగుళాల దూరంలో పుస్తకం ఉండదు. మరీ దగ్గర కాదు, మరీ దూరం కాదు. అలా చేయగలిగితే ఉండగలుగుతాయి. ఇంకొక మాట, మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు చేస్తూ అనేక రకాల సంపాదనలు చేస్తున్నప్పుడు మనస్సు పక్కదారి పట్టేస్తుంది ఖచ్చితంగా. మీ ఉద్యోగాల్లోనూ భయం ఏర్పడుతుంది. లేదు ఏమన్నా ప్రేమలో పడినా, పెళ్లి చేసుకున్నా, సంసారంలోనూ రకరకాల ఖర్చులు, సమస్యలు పెరిగే, గొడవలు వస్తాయి. దానికి ఒకే ఒక్క ఉపాయం నేను చెప్పగలిగింది, ఆత్మనశ్చపలో నాస్తి పరేషాం కో భవిష్యతి పరేషాం న భవిష్యతి ఆత్మనశ్చపలో నాస్తి పరేషాం న భవిష్యతి తస్మాత్ సర్వాణి కార్యాణి నియతాత్మా కరిష్యతి అని వ్యాసుడు మహాభారతంలో చెబుతాడు. మన మనస్సు చపలం కాకుండా ఉంటే ఎవరు ఎన్ని ప్రయోగాలు మన మీద చేసినా మనం తట్టుకోగలం ఖచ్చితంగా. మన మనస్సే చలించడం మొదలు పెడితే ప్రతిదానికి మనం లొంగిపోతాం ఖచ్చితంగా. అది ఆ మనస్సుని చపలం కాకుండా చూసుకోవాలి. ఏది ధర్మమో అదే చేయగలగాలి. అదే వ్యాసుడు చెబుతున్నాడు, ఆత్మనః చపలో నాస్తి. నీ మనస్సు చపలం కాకుండా ఉంటే, ఆత్మకు సంబంధించిన నిష్ఠలో ఉంటే, ఇతరులు ఎవరూ నిన్నేం చేయలేరయ్యా, వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తాయి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు తప్పుకునే ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ మనం ఏమంటామండి, సహజంగా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా ఏమంటారండి, అమ్మాయో అబ్బాయో పక్కదారి పెడితే, మా అబ్బాయి మంచివాడే, బంగారు కొండ, పక్కనే ఒక శంకరేణి బొగ్గు ఒకడు ఉన్నాడు, వాడు జరగొట్టాడు వీడిని అంటాడు. అంటే మన కొడుకు చెడ్డవాడని అంగీకరించడం మనకి ఇష్టం లేదండి. అవతల వాడిని బొగ్గుతో పోలుస్తాం ఖచ్చితంగా. కానీ ఆ బొగ్గు వచ్చి మీద పడగానే మసి అంటుకునేలాగా మనం ఉన్నామా లేదా ఖచ్చితంగా. వాడితో సాంగత్యం చేస్తా స్నేహం లేకపోతే మనం ఎందుకు చెడిపోతామంట ఖచ్చితంగా. అందుకని పెద్దలందరూ చెబుతున్న మాట ఏమిటంటే, ఇతర సాంగత్యాలు, ఇతర సమాజాలు ఇవన్నీ నువ్వు మార్చలేవు. నిన్ను మార్చుకోగలిగింది నువ్వు మాత్రమే. నిన్ను మాత్రమే మార్చుకోగలవు. అందుకని నువ్వు నిగ్రహించుకున్నట్టయితే ఇతరులు నిన్నెవరూ ఏం చేయలేరు. తస్మాత్ సర్వాణి కార్యాణి నియతాత్మా భవిష్యతి. ఉద్యోగంలో ఉన్నా ప్రశాంతంగా ఉండండి, సహనంగా ఉండండి. కాపురంలో ఉన్నా ప్రశాంతంగా ఉండండి, సహనంగా ఉండండి. అవతల వాళ్ళు రెచ్చిపోతే మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. భగవంతుడు మన్ని మాత్రం కాపాడి తీడతాడు. అనుమానం ఏం లేదు, ఇక్కడ అనుమానం ఏం లేదు. సహజంగా శాంతంగా ఉండండి అనగా అవతల వాళ్ళు ఉండకపోతే ఇదో ప్రశ్న వస్తుంది ఇక్కడ. అవతల వాళ్ళని నువ్వు ఉంచుతావా? అవతల వాళ్ళంటే ఎంతమంది, 10 మందా 20 మందా? ఉండరండి. వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కనుక ధర్మానికి కట్టుబడి ఉంటే, నువ్వు ఉద్యోగివేనా, యజమానివేనా, నువ్వు భార్యవేనా, భర్తవేనా, ఎవరివైనా సరే నీకు న్యాయం జరుగుతుంది. ఎవళ్ళు అధర్మం చేశారో వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు, సందేహమే లేదు ఇక్కడ. అటువంటి ధైర్యంతో మీరు ప్రవర్తించండి. ఇంకొక మాట, సాధారణంగా ఇటువంటి విద్యాలయాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ మధ్యలో కూడా పోలికలు ఉంటాయి. నాకు అందులో సీట్ రాలేదు అందుకని తీసుకున్నా, ఈ మాట ఏ విద్యార్థి నోట రాకూడదు ఖచ్చితంగా. నాకు ఎంసీఏకి అప్లై చేశా, రాలేదు అందుకని ఎంబీఏ తీసుకున్నా, అందువల్ల కాదమ్మా, నీకు ఎంబీఏ అంటే ఇష్టం కాబట్టి తీసుకున్నావని చెప్పంతే. ఇంకో మాట చెప్పంతే ఇక్కడ. అదేదో రాలేదు కాబట్టి ఇదేదో రాలేదు కాబట్టి అది. 16 సంబంధాలు చూసాం, ఏదీ నచ్చలేదు, ఇంకా ఏజ్ అయిపోయిందని చేసి దిక్కుమాలిన పెళ్ళి అంటారు దీన్ని. 16 సంబంధాలు చూసేట, ఏదీ నచ్చలేదుట, ఏదో వచ్చింది కదా అని చేసేసుకుని ఇంక దిక్కుమాలిన పెళ్ళినే అంటారు దాన్ని. 16 సంబంధాలు చూడమని నీకు ఎవడు చెప్పాడు అసలు? 1, 2, 3 ఎవరూ నచ్చలేదా? అలా నచ్చకపోతే నువ్వు నచ్చవు ఎవరికి. ఆడపిల్లవైనా మగపిల్ల అన్ని సంబంధాలు ఎందుకండి? చాలామంది ఇప్పటికే అంతే. యువతరంలో చాలామందికి పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదంటేనమ్మా, 22, 23 ఏళ్ళు దాటగానే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కూడా కనపడుతున్నారు కాబట్టి చెబుతున్నా. ఊరికే కెరీరు, అడ్వాన్సు, మా అమ్మాయి ఇంకా ఒప్పుకోలా, మా అబ్బాయి ఇంకా ఒప్పుకోరమ్మా, ఇప్పటికే లివింగ్ రిలేషన్షిప్ మొదలుపెట్టారు, చూసుకోండి వెళ్ళి. మా అమ్మాయి ఇంకా ఒప్పుకోరు. అమ్మాయి ఏంటంటే ఒప్పుకునేది ఇక్కడ కూర్చోబెట్టి చెప్పొద్దా, అమ్మ వయసు దాటిపోతుందని. 28 ఏళ్లలోగా నా కుమార్తెలు, నా కుమారులే ఉన్నారు కాబట్టి మొహమాట పడకుండా చెబుతున్నా, పెళ్ళవ్వడం, పిల్లల్ని కనడం అనే వ్యవస్థ ఆడవాళ్ళకి 28 ఏళ్లలోగా అయిపోవాలి, మగవాళ్ళకి 35 ఏళ్లలోగా అయిపోవాలి. తర్వాత కలిగేదాన్ని సంతాపం అనరు, కుక్క మూతి పిందెలు అంటారు.
ఇక అప్పుడు అవే కలుగుతాయి. ఇంకా సంతలోకి వెళ్ళామనుకోండి, మనం సోమవారం సంతలోకి వచ్చిన వాళ్ళంతా మంచి కూరగాయలు పట్టుకుపోయాక నువ్వు 9:30కి వెళ్ళావు ఖాళీగా వచ్చి బ్యాగ్ వేసుకుని, అప్పుడు ఏముంటాయి? చచ్చు పుచ్చు ఉంటాయి. ఇవే పట్టుకెళ్ళి అంటారు. పైగా తగ్గిస్తారు రేటు కూడా, ఎందుకంటే చచ్చు పుచ్చే. వయస్సు దాటిపోయాక పిల్లల కంటే అంతేనమ్మా, అనుమానం వల్ల. ఇప్పటికే జపాన్, జర్మనీ అనేక దేశాలు అనుభవిస్తున్న ఈ సమస్యని. జపాన్ దేశంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. వీ డోంట్ లివ్, నో వీ డోంట్ మ్యారీ, అంతే అలాగే ఉంటాం, మేము ఒక్కళ్ళమే ఉంటాం. ఎదవ కోరికలు తీరడానికి పెళ్ళి అక్కల్లా, ఇంతకంటే నేను మాట్లాడితే బాగుండదు. వాళ్ళు అలాగే చేస్తున్నారు అక్కడ. అదే లివింగ్ రిలేషన్షిప్ పేరు మీద ఇవాళ ప్రవేశించింది హైదరాబాద్లో, వ్యాపిస్తోంది ఒక వ్యాధిలాగా. వాళ్ళకి ఇదివరకు అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు ఇళ్ళు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. మన సొమ్మేం పోయింది, వాళ్ళు ఉంటారు మనకే, ఎవరుంటే మనకే, పైగా ఇంకే ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా. ఎక్కువ డబ్బులనే ఆశిస్తున్నారు కానీ అద్దెకిచ్చేవాళ్ళు వాళ్ళు మన పిల్లలైతే ఒప్పుకుంటామండి. అలా ఇవ్వకూడదు కదా. ఆడది మొగాడు వచ్చి ఉంటామంటే అద్దెకి ఎలా ఇస్తారండి వీళ్ళు? మీకు పెళ్ళైందని అడగద్దా? వివాహ రిజిస్ట్రేషన్ చూపించమని చెప్పొద్దా? ఏమీ లేకుండా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత ఎప్పుడు ఆ తల్లి తండ్రి వచ్చినప్పుడు మా అమ్మాయి మీద మాకు నమ్మకం, మా అబ్బాయి మీద మాకు నమ్మకం, వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం ఉంది, వీళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేదు, ఏం చేయమంట? ప్రపంచంలో అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసిందే వ్యవస్థ. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశాన్ని గౌరవిస్తోందంటే రెండే కారణాలమ్మా, రెండే కారణాలు. ఒకటి మన ఆతిథ్యం, ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చాకే మనం తాగుతాం. రెండవది మన కుటుంబ వ్యవస్థను గౌరవిస్తున్నారు. ఇండియన్స్ ఫ్యామిలీ లైఫ్. మేము మొన్న 15 రోజులు తిరిగితే బ్రిటన్ వాళ్ళు కొంతమంది కనపడ్డారు. నేను నా అదృష్టం కొద్దీ నాకు దక్కిన అవకాశం, అక్కడ నా ప్రతిభను నేను నిరూపించుకున్నా. నా పిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ముందు చెబుతున్నా. లండన్ పార్లమెంట్ హౌస్లో షేక్స్పియర్ గురించి 45 నిమిషాలు ఇంగ్లీషులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందమ్మా నాకు. బ్రిటన్ ఎంపీలు ఉన్నారు, 4-5 ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, నేను తెలుగు వాళ్ళు ఉన్నారు, 50 మంది ఉన్నారు. మీరు తెలుగులో మాట్లాడచ్చండి, ఎక్కువ మంది మేమే కదా అంటే, మీరు నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. షేక్స్పియర్ ఏమిటో వాళ్ళకి తెలియాలి, షేక్స్పియర్ ఏమిటో నాకు తెలుసు కదా, నేనేమిటో కూడా వాళ్ళకి తెలియాలి కదా, నేను ఇంగ్లీషులోనే మాట్లాడుతాను సాహసం చేశా. నా జీవితంలో మొదటిసారి సాహసం. రేపో ఎల్లుండో ఆ వీడియో రిలీజ్ అవుతుంది, మీరు చూడండి. భగవంతుడు దేవాల షేక్స్పియర్కి నచ్చే భాషలో మాట్లాడాను నేను, ఏమి ఇబ్బంది లేదు అందులో. పైగా మాట్లాడింది మొత్తం ఇంగ్లీష్ అని కాదు. నేను అంతకుముందే 25 ఏళ్ల క్రితం సాగరఘోష కావ్యంలో ప్రపంచంలో ఉండే మహాకవుల సాహిత్యం చదివి వాళ్ళ గురించి తెలుగులో పద్యాలు రాశా. అందులో షేక్స్పియర్ గురించి 10 పద్యాలు రాశా. ఆ పద్యాలు ఉటంకించా. పార్లమెంట్ హౌస్లో నేను పద్యం పాడుతూ ఉంటే పక్కన ఉన్న బ్రిటన్ ఎంపీలు, లేడీస్ అండ్ జెంట్స్ ఆల్, వాళ్ళు ఇలా చూస్తున్నారండి విచిత్రంగా. వాళ్ళ దగ్గర కూడా పద్యాలు పాడడం. ఇతివృత్తంబులు పాతమే అయిన తానే రంగు సింగారములు జతగావించెను గాని ప్రేక్షకుల ఉత్సాహము ఉత్కంఠయున్ మితులం దాటెను వాని నాటకములను ప్రేమింపలేమన్నచో అతనిన్ వెర్రిగా చూచిరి అవి సమకాలామోద సమ్మోదముల్. చెక్కిన బొమ్మ చెక్కుటయు చెప్పిన మాటయ చెప్పుచుండుటల్, చెప్పిన మాటయ చెప్పుచుండుటల్, చెక్కిన బొమ్మ చెక్కుటయు చెప్పిన మాటయ చెప్పుచుండుటల్. చిక్కదనమ్ము వీడుటయు చేయని సత్కవి ఒక్క సూత్రమందు అక్కట వాని నాటకములన్నిటి తత్వం విమర్చలేము. చేజిక్కని దొంగ, షేక్స్పియర్ అనగా చేజిక్కని దొంగ, ప్రేక్షకుల చిత్తమే వాని విహార వీధియవు అని తెలుగు పద్యాన్ని తెలుగు మాస్టర్లు పాడేంత గట్టిగా పార్లమెంట్ హౌస్ అదిరిపోయేలా పాడి బ్రిటన్ ఎంపీల చేత తెలుగు భాషకు జై కొట్టించానమ్మా, అనుమానమే లేదు అక్కడ. బ్రిటన్ ఎంపీ ఒక ఆవిడొచ్చి హౌ దిస్ సింగింగ్ ఇట్ ఈజ్ లైక్ దట్ అని చెప్పాను నేను. అదే సింగింగ్ మా దగ్గర అలాగే పాడతారు. పద్యం పాడాలండి, పద్యం వచనంలా చదవడం అంటే దిక్కుమాలిన సంత. వచనం వేరు, పద్యం వేరు. పద్యం ఖచ్చితంగా పాడాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఓ రాగం ఉంది, రసాన్ని బట్టి రాగం ఉంటుంది, అదే వస్తుంది, సంగీతం నేర్చుకోగల అని. షేక్స్పియర్ గురించి నేను అనేక విషయాలు చెబుతున్న చివరిలో వాళ్ళను కూడా మనం మెచ్చుకోవాలి. విదేశీయుల సంస్కారం. మన దగ్గర సభలు చూడండి, ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, 10 మంది ఉంటారా, ఒకళ్ళు అధ్యక్షుల వారు ఉంటాడా, ఈయన దగ్గర కాగితం కలం ఏం ఉండవు, కనీసం చెప్పేది వినడు, ఎటో చూస్తూ ఉంటాడు, పక్కవాడితో మాట్లాడుతూ ఉంటాడు, టీ తాగుతూ ఉంటాడు. అయిపోయిన తర్వాత ఆయన చాలా బాగా మాట్లాడారు, తర్వాత వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా, సమయం అయిపోయింది, అందుకని 5 నిమిషాలు ఈ ముగించడం కోసమే అధ్యక్షుడు, ఇంక దేనికే ఉంటాడు. బట్ ఐ వాచ్ ఎ డిఫరెంట్ సీన్ ఇన్ ది సెంట్రల్ పార్లమెంట్ హౌస్ ఇన్ యూకే. నేను ఆశ్చర్యపోయా. వాజీ వార్ అని ఒక ఆవిడ వచ్చింది అక్కడ, ఆవిడ అధ్యక్షురాలు. ఆవిడ ఏం చెప్పిందంటే, నా గురించి ముందు అధ్యక్షుడు ఏదో మాటలు చెప్పాలి కదా, ఆవిడ ఏం చెప్పిందంటే వినయంగా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్, ఐ హ్యాడ్ దట్ హీ ఈజ్ ఏ స్కాలర్ ఇన్ తెలుగు అండ్ సాంస్క్రిట్ ఎవ్రీథింగ్, ఓకే ఐ స్పీక్ ఆఫ్టర్ హిస్ స్పీచ్. ఆయన మాట్లాడాక నేను మాట్లాడతానంది.
నేను మాట్లాడుతుంటే ఆవిడ డైరీ పెట్టుకుని 2 పేజీలు నోట్స్ రాసుకుందమ్మా. వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ సంస్కారం అది. నేను ఆశ్చర్యపోయాను. ఒక బ్రిటన్ లేడీ ఎంపీ నాబోటిగాడు ఎవడో తెలుగులో మాట్లాడి ఇంగ్లీషులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నోట్స్ రాసుకోవాలా. ఒక డైరీ పెట్టుకుని 2 పేజీలు నోట్స్ రాసింది ఆవిడ. తర్వాత అవన్నీ చదివి ముఖ్యంగా ఈ లౌడ్ రీడింగ్ రెసైటింగ్ ఆఫ్ ది పోయం ఉందే అది మాకు లేదు, మా వాళ్ళు నేర్చుకుంటే బాగుండు, ఎంత సంగీతం ఉంది మీ తెలుగు భాషలో అని మెచ్చుకుందమ్మా ఆవిడ. మెచ్చుకుంది ఖచ్చితంగా. నా దేశానికి జై కొట్టించి నేను ఇక్కడికి వచ్చానమ్మా. సగర్వంగా విమానం దిగాను. నేను నా భాషని, నా దేశాన్ని నిలబెట్టాను బ్రిటన్ పార్లమెంట్లో. ఎవళ్ళు మన 200 ఏళ్ళు పీల్చి పిప్పు చేశారో వాళ్ళ చేత భారతదేశానికి జై కొట్టించి అక్కడ పార్లమెంట్లో జై శ్రీరామ్ అనే నినాదం చేసి నేను బయటకు వచ్చాను. మళ్ళీ మన దేశానికి ఆ వైభవాన్ని మీరు తీసుకురావాలి ఖచ్చితంగా. ముగిస్తూ నేను ఒక్క మాట చెబుతాను. ఇందాక నేను చెప్పిన విషయం పట్ల శ్రద్ధ చేయండి. ఎక్కువ తక్కువలుగా పోకండి. అది ఎందుకు చదివావంటే నాకు ఇష్టమే చదివా. ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, నాకు ఇష్టమే చేసుకున్నా. ఈ కాపురం ఎందుకు నాకు ఇష్టమే అని నాకు ఇష్టమే చేసుకున్నా. అది కష్టమైనా సరే ఇష్టమే, నాకు ఇష్టమే చేసుకున్నా. యూ నీడ్ నాట్ కామెంట్, నువ్వేం కామెంట్ చేయక్కల అని స్పష్టంగా చెప్పాలి. ఇంకో మాట, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెబుతా. మీ విషయాలన్నీ స్టేటస్ కింద పెట్టకండి. మీ విషయాలన్నీ ఫేస్బుక్లో పెట్టకండి. చాలా ప్రమాదకరమైన పని ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపించిన ఈ ప్రపంచంలో మీ వివరాలు, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఒక మన ఫోన్ నెంబర్ దొరికితే చాలు మొత్తం జాతకం అంతా తెలిసిపోతుంది వాడికి. దాన్ని బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అన్నీ. ఇవాళ రైలు టికెట్ మీరు తీసుకున్నది ప్రింటౌట్ పొరపాటుని ఎవరికైనా దొరికిందంటే దాని పిఎన్ఆర్ నెంబర్తో మొత్తం చరిత్ర లాగేస్తున్నాడు. ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో గమనించండి, దొంగ మెసేజ్లు. మీరు ఇది క్లిక్ చేయండి, అది వస్తుంది. ఇది ఏమి రాదమ్మా, పెద్ద నోటీస్ వస్తుంది బ్యాంక్ నుంచి మీ సొమ్ము ఖాళీ అయిందని. అంతకుమించి ఏమి రాదు ఇక్కడ. ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే స్టేటస్లో ఎప్పుడూ ఏమీ చూడకండి, ఏమీ పెట్టకండి. అది పెద్ద విషయం కాదు. అంత పెద్ద స్టేటస్ ఉందా మనకు అందులో పెట్టాలా? మనం ఎక్కడో ఊరు వెళ్ళాం, రైల్వే స్టేషన్లో మై స్టేటస్. నువ్వేమైనా ప్రధానమంత్రివా, ముఖ్యమంత్రివా? నువ్వు ఎక్కడికెడితే ఎవరికి కావాలయా? ఇదంతా స్వార్థం. సెల్ఫీ అంటే సెల్ఫిష్, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. సెల్ఫిష్ ఇంకో 2 అక్షరాలు చేరిస్తే సెల్ఫిష్. సెల్ఫీ ఏంటండి? సెల్ఫీ ఏంటమ్మా అర్థం లేకుండా? మాబోటిగడ దగ్గర మీరు సెల్ఫీ దిగుతారు, ఒక్కసారి ఆలోచించండి. ఆ దిగిన మీ పెద్ద మనిషి యొక్క వయస్సు ఎంత, మీ వయస్సు ఎంత? నా ముఖానికి మీ ముఖం చేర్చి, నా మూతికి మీ మూతి చేర్చి సెల్ఫీ దిగుతారా? నేనేమైపోవాలి, నా బతుకు ఏమైపోవాలి? ఇది బట్టికెళ్ళి ఎక్కడ పెడతారో? నిన్నగాక మొన్న ఎవడో గరికపాటి క్రాకర్స్ అని పెట్టాడు. దీపావళి సామానికి కూడా నా పేరే. అమ్ముకోవడానికి గరికపాటి క్రాకర్స్. నేను చేయలేదు ఆ వ్యాపారం, నా పిల్లలు చేయలే. ఫోటో ఇస్తే ఎంత ప్రమాదం, ఇంత ప్రమాదం పెట్టు, అక్కడ పెట్టు. ఇంకోటి ఎవడో గరికపాటి వైన్స్ అని కూడా పెట్టాడు. నమశివాయ. మన బతుకు ఇంత బజారు పాలైంది వేళ. నేను చాలాసార్లు ఫేమస్ అవ్వకుండా నా దారిని నేను గుట్టుగా ఉంటే బాగుండేదేమో, ఇవన్నీ. కానీ ఏం చేస్తామంటే మన చేతిలో ఏం లేదు కదా. అయినప్పుడు వీళ్ళంతా కాపాడుకోవాలి. అందుకని స్టేటస్లు పెట్టకండి. అంతేకాదు, ఇతరులు పెట్టిన స్టేటస్లను చూసి కృంగిపోకండి దయచేసి. ఇవాళ యువతరానికి నీరసానికి అనేక రకాల తీవ్రవాదాలు రావడానికి కారణం అదే. వాళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి నవ్వుతూ ఫోటో పెట్టారు, నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళా. నీ జీవితంలో నవ్వే అంశాలు చాలా ఉన్నాయమ్మా. వాడు క్యాన్సర్ ఉండి నవ్వుతున్నాడేమో నీకేమైనా తెలుసా? వాడి స్టేటస్ చూసి నువ్వు కృంగిపోవడం ఏంటి ఇక్కడ? వాడికి లోపల రోగం ఉండి కృత్రిమంగా నవ్వుతున్నాడేమో. నువ్వు దాని గురించి నువ్వెందుకు ఆలోచించాలి ఇక్కడ? ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, సమయపాలన. నేను వచ్చింది మొదలు సమయం గురించి చూస్తున్నా. 5 గంటలకు ముగిస్తానని చెప్పాను, అయిపోయింది, ముగిస్తున్నా. ఈ సమయపాలన కనుక మీరు జీవితం అంతా పాటిస్తే ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఏ సమయానికి ఏం చేయాలో అదే చేయండి. అన్నం తినే సమయంలో అన్నమే తినండి, మిగిలినవన్నీ పక్కనెట్టండి. పడుకునే సమయంలో ఖచ్చితంగా పడుకోండి. ఎలా పడుకోవాలంటే అది చెప్పి మనం సెలవు తీసుకుందాం. నేను పడుకునేటప్పుడు ఒకే నమస్కారం అమ్మవారికి పెడతా. అమ్మా పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, గుడ్ బై, అయిపోయింది అంతే లెక్క. అంత తెగింపు జీవితం పట్ల. అన్న పొద్దున్న లేపావా మళ్ళీ నీకు నమస్కారం పెడతా, లేదనుకో ఏమో పెట్టగలమో లేదో ఇదే నమస్కారం. కానీ 67 ఏళ్లుగా ప్రతిరోజు అమ్మవారు నన్ను నిద్ర లేపుతూనే ఉందండి లోకం కోసం. ఏ రోజు సుప్రభాతం ఆగల.
మనకి జీవితం పట్ల పిచ్చి వ్యామోహం పనికిరాదు. జీవితం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. జీవితాన్ని కాదమ్మా లవ్ చేయవలసింది, జీవితానికి అతీతంగా ఉండే భగవంతుడిని లవ్ చేయండి, భగవంతుడిని లవ్ చేయండి, భగవంతుడిని లవ్ చేయండి. జీవితాన్ని కాదు లవ్ చేయవలసింది. జీవితాన్ని ఎప్పుడూ ఒక మాయగా, ఒక స్వప్నంగా చూడాలి. శంకరాచార్య మొత్తం జీవిత సందేశం అదే. ఇట్స్ ఏ డ్రీమ్, ఇట్స్ ఎన్ ఇల్యూజన్. మీకు వర్చువల్ రియాలిటీ అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది. వర్చువల్ రియాలిటీ అంతా అంతే. ఇదొక మాయ, ఇదొక స్వప్నం. దీన్ని చాలా తేలిగ్గా తీసుకోండి. బోడి జీవితానికి మన చేత కన్నీళ్లు పెట్టించేంత సీన్ లేదమ్మా అసలు. దానికోసం మనం కన్నీళ్లు పెట్టకూడదు. కన్నీళ్లు పెట్టవలసి వస్తే భగవద్ దర్శనం కోసం పెట్టాలి, అమ్మవారి దర్శనం కోసం పెట్టాలి, రామచంద్రమూర్తి దర్శనం కోసం పెట్టాలి, సీతామహాసాధ్వి దర్శనం కోసం పెట్టాలి. అట్లాగా భగవంతుడి మీద ప్రేమ పెరగడానికి, జీవితం పట్ల బాధ్యత పెరగడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ మాటలు రెండూ నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.